హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడు కొంచెం భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే నిఫ్టీ చూస్తే ఆల్ టైమ్ హైలో ఉంది. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఏంటి అనేది కొంచెం అంటే ఎప్పుడు ఏ బుడగ పేలుద్దో అర్థం కాని పరిస్థితిలో చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మరి ఇలాంటి టైంలో ఈ ఏకైక ఒక అస్త్రం ఉంది. అంటే సామాన్యుడి నుంచి ఎవరెంత పెద్దవాళ్ళ వరకైనా నిశ్చింతగా పెట్టుబడి పెట్టగలిగే ఒక అద్భుతమైన అస్త్రం ఏంటంటే ఎస్ఐపి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్. సో, ఈ ఎస్ఐపిలు అనే వాటిలల్లో గనుక పెట్టుబడులు పెడితే నిశ్చింతగా ఉండొచ్చు అనేది ఇప్పటివరకు మనకు తెలిసిన విషయమే. కానీ ఎంత నిశ్చింతగా ఉండొచ్చు? అసలు ఎస్ఐపిల వల్ల లాభాలున్నాయా? తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి సెబీ కొత్త నిబంధనలొస్తున్నాయి. మరి ఆ నిబంధనలతో ప్రాఫిట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? మనం చాలా యాపులలో చూసి టకటక సిప్ చేసేస్తా ఉంటాం. అరే! ఈ యాప్‌లో భలే ఉంది. ఇది అన్నీ మిడ్ అని కొనేస్తా ఉంటాం. అది కరెక్టేనా? సేఫేనా? ఇట్లాంటి చాలా విషయాలు తెలుసుకునేందుకు ఇంకొకటి మన పోర్ట్‌ఫోలియో మనకు తెలియకుండా ఆటోమేటిక్‌గా చెత్తతో నిండిపోయి ఉంటది. మరి ఆ చెత్తను ఎవరు క్లీన్ చేయాలి? మనకు తెలవదు. అది చెత్తనా? కాదా? అని. ఎందుకంటే సిప్ నడవాల్సింది సంవత్సరాల తరబడి. ఈ నేపథ్యంలో మన మెగాస్టార్ అంటే గణేష్ గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్‌గా, అధ్యాపకుడిగా, ఫేమస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, అలాగే ది రూపీ కంపెనీ సీఈఓ మనతో ఉన్నారు. మరి గణేష్ గారు, వారిని అడిగి ఈ ఎస్ఐపిలు మనకు చేయబోయే మేలేంటి? మరి మనం ఎలా నడుచుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. గుడ్. సూపర్బ్. సో, ఏప్రిల్ 1 నుంచి సెబీ కొత్త రూల్స్ ఏదో వస్తున్నట్టున్నాయి కదా సార్! అవును. ఏమన్నా ఏంటి సార్? ఏమన్నా ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఏమన్నా హెచ్చుతగ్గులుంటాయా? అంటే ట్రాన్స్‌పరెన్సీ గురించేనండి. అచ్చా! అయితే జనరల్‌గా ఫండ్స్‌లో అంటే మనం ఇప్పుడంతా కూడా మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడబోతున్నాం ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి మనం ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఫండ్స్‌లో ఎక్స్‌పెన్సెస్ రేషియోస్ ఏంటి? అవి బ్రేకప్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా కొంత ట్రాన్స్‌పరెన్సీ సెబీ దాని మీద గైడ్‌లైన్స్ తీసుకొస్తుందండి. ఓకే. మీరు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అనేవి లైఫ్ సేవింగ్ టూల్ అని చెప్తారు మీరు. అంటే సామాన్యుడికైనా, మధ్యతరగతి వాళ్ళకైనా. ఏంటి అంత స్పెషల్ ఈ ఎస్ఐపిలు, మ్యూచువల్ ఫండ్స్? అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని చిన్నప్పటి నుంచి వింటూనే అనే ఉన్నాం కదా! స్టేజ్ అవును. నుండి మ్యూచువల్ ఫండ్స్ సహీ హై యెస్. అక్కడ దాకా వచ్చి ఇప్పుడు కొత్తగా ఆప్ సిప్ కర్ రहे तो సిపిజన్ हो गया. సో ఓయ్! యూటీఐ వాళ్ళు కొత్తగా అచ్చచ్చా! మన ట్యాగ్ లైన్‌తో వస్తున్నారు. ఆ! అంటే నా మీనింగ్ ఏంటంటే ఈ ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ అనేది దాదాపుగా అంటే ఎవ్రీ హౌస్‌కి రీచ్ అయింది. హ్మ్. అంటే అది మీడియా ప్రభావమా, మార్కెట్ ప్రభావమా అన్ని పక్కన పెడితే మనం సో ఎస్ఐపి చేస్తే బాగుంటది. అంటే మీకు మ్యూచువల్ ఫండ్ అనటం కన్నా కూడా సిప్ అవును. సార్ సిప్ చేయాలి ఎలా ఉంటుంది? సిప్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? తర్వాత సిప్ ఇంత చేయాలనుకుంటున్నాను ఎంత కరెక్ట్. వస్తది? కరెక్ట్. ఇలాంటివి రెగ్యులర్‌గా ఇంకోటి రూ. అడుగుతుంటారండి. 1000, రూ. 100 కూడా చేయగలిగే ఫెసిలిటీ ఉంది ఫెసిలిటీ కాబట్టి ఉందండి. అది సో చాలా మెయిన్ తొందరగా. అడ్వాంటేజ్ అదేనండి. మ్యూచువల్ హ్మ్. ఫండ్స్‌కి వచ్చేటప్పటికి ఉన్న అడ్వాంటేజే అది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ వేరేయి పెట్టాలంటే లార్జ్ అమౌంట్స్‌తో మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ఒక్క ఇండస్ట్రీలోనే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటదండి. ఓకే. సో అంటే అది అందరికి హ్మ్. దాదాపుగా అది రీచ్ అయిందండి. ఓకే. సో ఇప్పుడు అంటే ఏదైతే మన సిప్ బుక్ చూసినా కూడా ఓకే. లాస్ట్ 5 ఇయర్స్‌లో కంటిన్యూస్‌గా పెరుగుతూ వచ్చిందండి. అవును. అంటే అవును. ఎస్ఐపి యెస్. ఫండ్స్‌కొచ్చే అమౌంట్ ఏదైతే మనం చూస్తే హ్మ్. అది దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. ఓకే. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది అంటే అవేర్‌నెస్ పెరిగింది. అంతే కదా! సో పీపుల్ ఆర్ ట్రస్టింగ్ దిస్ ప్రొడక్ట్. యెస్. యెస్. యాహ్! అంటే ఇంతకుముందు గతంలో అంటే ఇప్పటికి చాలామంది కన్వెన్షనల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే బ్యాంక్ ఎఫ్‌డీ‌లకి వైపే మొగ్గు చూపుతారు. హ్మ్. హ్మ్. ఫిక్స్డ్ డిపాజిట్లు ఓ 7% వడ్డీ వస్తది, అయిపోతుంది. కానీ ఏదైతే ఈ ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ ఉందో అది చూస్తే ఈ ఇస్తున్న దానికంటే ఎక్కువనే ఉన్నట్టు కనబడుతుంది. అంటే నాకు తెలిసి 7 ప్లస్సే ఉంటది. 8 దాకా ఉండొచ్చు ఇన్‌ఫ్లేషన్. మరి ఈ లెక్కన మన ఆదాయం కరిగిపోతున్నట్టేగా లెక్క? అంటే ఇక్కడ ఒకటండి ఇన్‌ఫ్లేషన్ కాసేపు నెక్స్ట్ మాట్లాడదాం. రైట్. జనరల్‌గా మనకు ఒకప్పుడు అంటే ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 15% వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఓకే. 5 ఇయర్స్‌లో ఇందిరా వికాస్ పత్రాలు గాని అచ్చచ్చా! అంటే ఓకే. సేవింగ్స్ అనే ఒక హ్యాబిట్‌ని పెంచడానికి ఒకప్పుడు మంచి ఇంట్రెస్ట్ షేర్స్ ఇచ్చారు. హ్మ్. సో ఆ ఇంట్రెస్ట్ షేర్స్ మెల్లమెల్లగా తగ్గుతా
ఇప్పుడు మనం 6.57%కి వచ్చింది. అవును. సో ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఏమొచ్చిందంటే అందరికీ ఇన్ఫ్లేషన్ అనే పదం అర్థమైంది. యెస్. సో ఇన్ఫ్లేషన్‌తో పాటు నాకు వచ్చే రిటర్న్ సరిపోతుందా లేదా అనేది కూడా అందరికీ యెస్. అర్థమైందండి. పక్కాగా సో అర్థమైంది. అవును. యాహ్! సో ఇప్పుడేంటంటే ఇన్ఫ్లేషన్ అనగానే జనరల్‌గా మనం ఇన్ఫ్లేషన్ డేటాని పక్కన పెడితే ఒక్కొక్కళ్ళకి ఒకలా ఉంటది కదండీ. అవును. ఇప్పుడు హౌస్ ఇన్ఫ్లేషన్స్ ఉంటది. కరెక్ట్. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటది. అవును. సో ఇలా చూసుకుంటే మనకి చెప్పిన పర్సెంటేజ్ మీద కూడా కొంచెం పెరగొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అచ్చా. 6.5% ఉందనుకోండి. అవును. సపోజ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ మనకి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది? హ్మ్. రెంటల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది? అచ్చా. అలాగే మనం కొనే ఏ వస్తువులు మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాము. ఓకే. దాని మీద ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది చూసుకుంటే ఒక్కొక్కసారి 1, 2% ఎక్స్ట్రా కూడా మనకు కనిపించొచ్చండి. ఓహ్! హ్మ్. సో అది కూడా చెక్ చేసుకోవాలి. ఇది కొత్తగా చూసుకోవాలి ఉంది ఇది. కదండీ. ఆ! చూసుకోవాలి కదా! అవును. మనం అదే ఇన్ఫ్లేషన్ అని ఇప్పటిదాకా ఓన్లీ ఇన్ఫ్లేషన్ అనుకుంటున్నాం. అంటే ఇట్లా అదే కూడా ఉంది. యాహ్! మనం ఓహ్! ఇప్పుడు కూరగాయలు అంటే మనం కొనే కరెక్ట్. గ్రాసరీస్ ఎలా ఉన్నాయి? అవునండి. ఎలాంటి గ్రాసరీస్ మనం వాడతాం? మన పవర్ బిల్లు అది కూడా అంతే కదండీ. యూనిట్ ఇప్పుడు ఛార్జీలు పెరిగి కూరగాయలు కిలో ₹100 సార్. హ్మ్. సో అంటే ఎంత పెరిగింది చూడండి అసలు. అంటే ఆ డిఫరెన్స్ అంటే అవును. హోలిస్టిక్‌గా తీసుకున్నప్పుడు ఒక కరెక్ట్. పర్సెంటేజ్ కామన్‌గా ఇస్తారు. అది అవును. కాకుండా మన ఖర్చులు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనం వాడే ఎంత పర్సెంట్ పెరుగుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి కొంచెం ఎక్కువ అనిపిస్తదండి. కరెక్ట్. 1, కరెక్ట్. 2% ఎక్కువ అనిపించొచ్చు. హ్మ్. సో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ రావాలి అనేది కదా! వాళ్ళ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అందరికి వచ్చింది. అది సంతోషం. అందరికొచ్చేసింది. అదే ఓకే. కదా! యాహ్! అందుకని పీపుల్ ఆర్ లుకింగ్ అదర్ థింగ్స్. హ్మ్. అంటే ట్రెడిషనల్‌గా, కన్వెన్షనల్‌గా ఉన్నటువంటి బాండ్స్ గానివ్వండి, ఎఫ్‌డీలు గానివ్వండి, ఆర్‌డీలు గానివ్వండి, ఆర్ ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గాని వీటన్నిటిని దాటి నెక్స్ట్ ఏముందని చూసినప్పుడు ఈజీగా, ఫ్లెక్సిబుల్‌గా, కంఫర్టబుల్‌గా మన అకౌంట్‌లో మనకుంటే మ్యూచువల్ ఫండ్స్. హ్మ్. సో ఇది మనకి హిస్టారికల్ డేటా కూడా ఉంది ఇవాళ. యెస్. అంటే మనం ఏదో ఈ ఎగ్జాక్ట్‌లీ. ప్రొడక్ట్ వచ్చి ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ కాదు కాదు కదండీ. కదా! అవును. 25 ఇయర్స్ పైన మన డేటా అవును. ఉంది. మార్కెట్స్ అంటే దీస్ ఆర్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ మార్కెట్స్. కరెక్ట్. అంతే కదండీ. మ్యూచువల్ అంతే ఫండ్స్ అంటే కదండీ. అగైన్ అవును. ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి స్టాక్స్‌లోనే అంతే పెడతారు. కదా! అవును. సో మార్కెట్ పెరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. హ్మ్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈరోజు సో బాగా పాపులర్ ఫైనల్‌గా అయింది. ఒక మాట అయితే చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిజంగానే సేఫ్. సేఫే కదండీ. అంతే అంటే కదండీ. దాన్ని ప్రాపర్‌గా మనం చేసుకెళ్ళాలండి. ఎగ్జాక్ట్‌లీ. మీలాంటి వాళ్ళ దాన్ని చేతుల్లో అంటే పడితే. అంటే మ్యూచువల్ ఫండ్స్‌ని మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. హ్మ్. ఇప్పుడు ఇది కూడా నేను కొంతమందిని చూసానండి. అవునా? మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా ట్రేడ్ చేస్తుంటారు. ఆ! అంటే ఇప్పుడు సపోజ్ ఒక 20 నేవీలో కొన్నారు. ఆ! అదే 22 అయిందనుకోండి దాన్ని అమ్మేస్తుంటారు. ఆ! సో అంటే అలా కూడా ఉంటారు. అచ్చా! లేదు గెస్ట్ పార్టిసిపేషన్ చేస్తుంటారు. ఆ! వస్తారు ఒక 3 మంత్స్ ఉంటారు, వెళ్ళిపోతారు. ఆ! పెరగట్లేదంటారు. ఆ! సో ఇలాంటియన్నీ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఓకే. సో ఓకే. చేసినప్పుడు డెఫినిట్‌గా లాంగ్ రన్‌లో ఇది మనం ప్రూవ్ సూపర్. చేసాం. ప్రూవెన్ అదేలెండి. కదండీ. మ్యూచువల్ కరెక్ట్. ఫండ్స్ ఆర్ కరెక్ట్. ప్రూవెన్. అవును. యాహ్! సో సార్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా చిరుద్యోగులు, మధ్యతరగతి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. హ్మ్. సేవింగ్స్ కాన్సెప్ట్‌లో. సో ఒక రూ. 1000 లేదా రూ. 2000 కూడా నెలకి సేవ్ చేసుకుంటే లక్షల్లో అమౌంట్ చూసే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ ఒకటండి. లక్షలనేది అవుతాయండి. అది డెఫినిట్‌గా అవుద్ది. అంటే హ్మ్. ఇప్పుడు మనం ఒక రూ. 2000 ఒక 20,000 చేసామనుకున్నాం. 14% రిటర్న్ వచ్చిందంటే డెఫినిట్‌గా ఒక 20 లాక్స్ కార్పస్ హ్మ్. అవుతది. కాకపోతే ఇక్కడేంటి మనకి ఇక్కడ దాన్ని లక్షలు అనటం కన్నా కూడా ఒక రిటైర్మెంట్ తర్వాత మనకు ఒక భరోసా. ఓకే. అట్‌లీస్ట్ దాన్ని హ్మ్. మళ్ళీ మనం ఎస్‌డబ్ల్యూపీ‌లా కన్వర్ట్ చేసుకుంటే కరెక్ట్. ఆ! మనకి నెలకొక అవసరాలకి 8,000, 10,000 విత్‌డ్రా చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటదండి. హ్మ్. సో హ్మ్. అలా దాన్ని మనం చూడాలండి. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్ఐపిలో పెట్టుబడి అంటే రిస్క్ తక్కువ అని అర్థమైంది. హ్మ్. కానీ డైరెక్ట్‌గా స్టాక్స్ కొనడానికి ఈ ఇట్లా ఈ ఎస్ఐపిల ద్వారా పెట్టడానికి ఉన్న తేడా ఏంటి అంటే అసలు? ఏం లేదండి. స్టాక్స్ కొనాలన్నప్పుడు మన దగ్గర బీఎస్సీలో, ఎన్ఎస్సీలో థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయండి. అవును. ఒకటి మనం దాన్ని ఫిల్టర్ చేసుకోగలగాలి. కరెక్ట్. ఏ స్టాక్స్ అవును. కొనాలి అవును. ఏంటనేది. ఓకే. ఆ 7,000, 8,000 స్టాక్‌లో మనం ఎన్ని కొనాలి? తర్వాత మనం కొనే ఆటిల్లో కొనే వాటిలో అంటే మన అనాలిసిస్ కరెక్టా కాదా? అవును. లేదు టైంకి మనం వాటిని ఎగ్జిట్ అవుతున్నామా స్టాక్స్? ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి కదండీ. అంత అవును. టైమ్ స్పెండ్ చేయాలి. కరెక్ట్. తర్వాత మనకిను ఫండ్ మేనేజర్స్‌కి మెయిన్ తేడా ఏంటంటే ఫండ్ మేనేజర్స్‌కి ఒక డిసిప్లిన్ ప్రాసెస్ ఉంటదండి. ఓకే. సో మనకు ఆ ప్రాసెస్ ఉండదుగా. అంతేగా. ప్రాసెస్ డివైన్ అవును. వాళ్ళెళ్తారు. అంటే అవును. సపోజ్ ఆ ఫండ్ కలెక్ట్ చేసింది. ఎస్ఐపి రూపంలో ఒక 100 క్రోర్స్ కలెక్ట్ అవుతుంది మంత్లీ. హ్మ్. సో హ్మ్. వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటది. ఎంత పర్సెంట్ దేనిలో అలొకేట్ చేయాలని. యాస్ అచ్చచ్చా! ఎ ఇండివిడ్యువల్‌గా మనం అలా చేయగలమా? చేయలేం కదండీ. హ్మ్. సో బయాస్ అనేది అంటే మనకి నచ్చిన స్టాక్స్‌లో మనం పెడతాం తప్ప హ్మ్. వాల్యుయేషన్ స్టాక్స్‌లో గానీ ఇవన్నీ పెట్టాలంటే ఒక ఇండివిడ్యువల్‌కి అంత ఈజీ కాదండి. డిసిప్లిన్. రైట్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే అండి లాంగ్ రన్‌లో ఫండ్స్‌లో అంటే ఒకటండి ఫండ్స్ మీరు పెట్టారు. ఏమన్నా చూస్తారా? నో. మీ అమౌంట్ మీరు పెట్టుకుంటారు. మంత్లీ ఒక 5,000, అంతే. 10,000, 20,000 అవును. పెట్టుకుంటారు. అది కట్ అవుతుందా లేదా?
మిగతాది మీకు సంబంధం లేదుగా. సంబంధం మీకు లేదు. యూనిట్స్ అలర్ట్ అవుతాయి. ఎంత యూనిట్స్ హ్యాపీగా ఉంటుంది, నిశ్చింతగా ఉంటుంది. ఇచ్చింది. అవును. స్టాక్స్ అనుకోండి, ఒక స్టాకు ఫండ్ మేనేజర్ కొంటాడు. ఫండ్ మేనేజర్ కూడా అగైన్ స్టాక్స్లోనే పెడతాడు. Of course. కానీ ఫండ్ మేనేజర్కి ఒక 30% స్టాక్ పడినా ఫండ్ మేనేజర్ కాన్ఫిడెంట్గా ఉంటాడండి. అది అంటే ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ చూస్తున్నాం మనం, అవును. రైట్? ఐటీ సెక్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఐటీ చూస్తే లాస్ట్ 1 ఇయర్లో 35 to 38% ఐటీ స్టాక్స్ కరెక్షన్ జరిగింది, రైట్? ఓకే. పడినాయి కదండి. ఇప్పుడు అవును. ఏఐ అవును. వల్ల చాలా చాలా, మనకి అవును. ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో ఈ సెక్టార్ మీద మనం ఎలా టేక్ తీసుకుంటాం? సపోజ్ మనకున్న రిసోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రైట్. మనకున్నటువంటి అనాలిసిస్ కానీ కరెక్ట్గా లేదనుకోండి, మనం ఏం చేస్తాం? ప్యానిక్లో అమ్మేస్తాం. కానీ అమ్మేస్తాం. ఫండ్ మేనేజర్లు అలా కాదు కదా. అసలు మన స్టెప్స్ ఎలా తీసుకుంటున్నారు, సెక్టార్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏంటి నిజంగానే జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా, లేదా అసలు మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉందా, లేదా గ్రోత్ రేట్ మీద ఇంపాక్ట్ ఉందా? ఒకటి మన కంపెనీస్ 2-3% ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ అవును. ఇచ్చినాయండి. అవును. సో గ్రోత్ రేటేనా, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయా? ఇలా వాళ్ళంతా అనాలిసిస్ చేస్తారు కాబట్టి వాళ్ళు అవసరమైతే దాన్ని హోల్డ్ చేస్తారు, లేదంటే మళ్ళీ బై Correct. చేస్తారు, ఇవన్నీ అవును. చేస్తారు. అవును. ఒక ఇండివిజువల్గా మనం అంత డెసిషన్ మేకింగ్ తీసుకోగలం అంటే మనకి ఛాన్స్ అంటే లేదు. అదొక్కటే నాలెడ్జే కాదు. ఉండదు కదా. అదొక్కటే కాదు కదండి. ఇప్పుడు అవును. ఒక పక్క ఐటీ నడుస్తుంది, టారిఫ్ ఇష్యూ నడుస్తుంది, తర్వాత మన ఇంటర్నల్ కన్జంప్షన్ నడుస్తుంది. అవును. సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అది Yes. అట్లా మనం డెసిషన్ తీసుకోలేం కాబట్టి రైట్. సో బెటర్ టు గో ఫర్ ఫండ్స్. రైట్ సార్. ఇప్పుడు నిఫ్టీ 25,600లో నడుస్తుంది, ఇంకా పెరగవచ్చు. ఈ హై హై ప్రైస్లో నడుస్తుంది కదా. ఈ టైంలో కనుక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఈ హై ప్రైస్ అనే దాంట్లో ఇరుక్కున్నట్టు అవుతుందా, లేదంటే ఇదే అంటే కరెక్ట్? అలా కదండి. ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం దేనికోసం స్టార్ట్ చేస్తున్నాం, ఎంత టైం స్టార్ట్ చేస్తాం. ఓకే. సపోజ్ మీరు ఒక 1 ఇయర్ కోసం అనుకోండి, బెటర్ గో ఫర్ ఎఫ్డి. అచ్చా. 1 ఇయర్ కోసం అయితే మార్కెట్ ఇది సూటబుల్ కాదండి. అచ్చా. అంటే ఇది కనీసం మనం ఒక 7 to 10 ఇయర్స్ ఆర్ అట్లీస్ట్ 5 ఇయర్స్ మనం చేసుకోగలిగితేనే మన ఎస్ఐపిలోకి రావాలండి. ఓ. ఎందుకంటే మనకి మార్కెట్ పెరిగినప్పుడు యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, తగ్గినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో అవును. బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఓకే. అట్లీస్ట్ ఆ బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా మీరు ఒక పీరియడ్ టైం ఇవ్వాలి దానికి. సో ఎస్ఐపి స్టార్ట్ చేసుకునే వాళ్ళకి టైమింగ్తో సంబంధం లేదండి. అచ్చా. హౌ మచ్ టైం ఎంత యువర్ ప్రైస్ అని ఉండండి, ఎంత లో ప్రైస్ అని మనకు ఉండండి, సంబంధం దానికి లేదు. సంబంధం లేదు. మనం టైం ఎంత టైం పెడుతున్నాం, టైమింగ్ మనం గెస్ చేయలేమండి. మార్కెట్లో కదా. ఎవరో గెస్ చేయలేరు ఓకే. ఓకే. టైమింగ్ అనేది. అవును. సో టైం ఎంత పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి సార్, చాలా మంది మార్కెట్ క్రాష్ అయితే డబ్బులు పెడదాం అని మస్తు డబ్బులు ఇలా కట్టబట్టుకుని రెడీ కూర్చుంటారు. అది తెలివైన నిర్ణయమేనా అట్లా? అంటే ఎప్పుడు క్యాష్ అవుద్ది వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? అంటే అయినప్పుడు పెడదాంలే అని అట్లా అదే అండి. ఆయన మరి అప్పుడు దాకా ఎక్కడ పెడతారు? ఇక ఊరికి చేతిలో పట్టుకొని కూర్చుంటారు. రెడీగా పెట్టుకుంటారు, అకౌంట్లో ఎక్కడ పెట్టుకొని కూర్చుంటారు. ఇవాళ అట్లా అకౌంట్లో పెట్టుకుని కూర్చునే వాళ్ళు ఎంతమంది అండి? అంతేనా? కాసేపు సిల్వర్ లోనో, కాసేపు గోల్డ్ లోనో, of course. అదైతే కాసేపు నడుస్తూనే ఉంది. కాపర్ లోనో. అవును, ఇప్పుడు కాపర్ కూడా నడుస్తుంది బ్రహ్మాండంగా. అంత ఖాళీగా మీరు ఆ రోజు కూర్చో- చెప్పారు కాపర్ బాగా పెరుగుద్దని. ఇప్పుడు ప్రతి జ్యువెలరీ షాప్ లో కాపర్ కడ్డీలు అమ్ముతున్నారు. అవునండి. షాక్. నేను మొన్న ఒక షాప్కి వెళ్తే మొత్తం ఇట్లా గుట్టలాగా పేర్చుద్ది అక్కడ కాపర్. అవును. ఇదేంట్రా బాబు అని. బార్స్ లాగా కూడా వచ్చినాయి. ఎస్, బార్స్ లాగా వచ్చినాయి, ఇట్లా ప్లేట్స్ లాగా వచ్చినాయి. అవును. సో అంటే డబ్బులు పెట్టుకుని ఉంటాం అంటే ఎక్కడో చోట పార్క్ చేయాలి కదండి. కరెక్ట్. ఇదర్ మీరు లిక్విడ్ ఫండ్స్ లోనే పార్క్ చేయొచ్చు. అవును. 6.5% వస్తుంది. అచ్చా. సో అది మంచిదేనండి, కానీ ఎప్పుడు పడుతుందో తెలియదు కదండి. కరెక్ట్. సో అట్లా వెయిట్ చేయడం కంటే ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవడం అనేది బెటర్ అండి. ఉత్తమం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెయిట్ చేస్తాం కన్నా, సపోజ్ మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, అవును. రైట్? ఒక ఇక్కడ నుండి 1 ఇయర్ అనుకున్నాను అనుకో, 1 ఇయర్లో నేను పడితే కొంటా అని ఆ, మంత్లీ ఒక 1 lakh ఎస్ఐపి పెట్టుకున్నా, నిజంగా పడినప్పుడు మీకు అంటే ఆ పీరియడ్ అవును. ఉంటుంది కదండి, ఒక 2-3 మంత్స్ Correct. అయితే బేరిష్నెస్ ఉంటుంది కదా, ఆ టైంలో మీకు అక్యుములేట్ అవుతుంది. Okay. అంటే పైన కొంటారు, కింద కొంటారు. సూపర్ సూపర్. రీసెంట్ బడ్జెట్ తర్వాత క్యాపెక్స్ పెరిగింది అంటున్నారు. అంటే ఇక మార్కెట్కి ఏమి ఇబ్బంది లేదన్నా? అంటే అలా అని కదండి, మార్కెట్స్ అనేది చాలా పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. Okay. క్యాపెక్స్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ క్యాపెక్స్ దేని మీద పెట్టబోతుంది, ఆర్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది. సో మ్యాక్రో ఎకనామిక్స్లో మనకేం ప్రాబ్లం లేదండి. ఓకే. సో మ్యాక్రో ఎకనామిక్స్ ఆర్ గుడ్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి లాంగ్ రన్లో మార్కెట్స్ బాగానే ఉంటాయి అనేది ఓకే. ఒక ఎక్స్పెక్టేషన్ అండి. ఓకే. అంటే యాజ్ లాంగ్ యాజ్ మీ మ్యాక్రో ఎకనామిక్స్ బాగున్నంత వరకు ఇబ్బంది ఉండదు మార్కెట్ అనేది. రైట్ సార్. రేపు పొద్దున్నే నిఫ్టీ ఒక 2,000 పాయింట్లు క్రాష్ అయింది అనుకుందాం. అప్పుడు మనం అంటే ఈ ప్రశ్న అడగకూడదు యాక్చువల్గా, కానీ సామాన్యులకు కూడా అర్థం కావాలని మళ్ళీ అడుగుతున్నాను.
సో, ఒక 2000 పాయింట్ పడిపోగానే టక్కున పానిక్ అయిపోయి మన ఎస్ఐపి‌లోంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలా? ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. కాదండి. ఎన్నో సార్లు మీరు 20 ఏళ్ళు, 25 ఏళ్ల అవును. జర్నీ చూస్తే అవును. మార్కెట్ ఎన్నో సార్లు పడింది. ఎన్నో సార్లు పెరిగింది. అవును. 2008 క్రాష్ అయింది. ఆల్మోస్ట్ 55-60% కరెక్షన్ అవును. వచ్చింది అవును. మార్కెట్‌లో. అవును. అయినా కూడా మార్కెట్‌లు పెరగలేదా? పెరిగినాయి కదా! పెరిగినాయి మళ్ళీ అలాగే బ్రహ్మాండంగా. 2012 కొంత స్ట్రెస్‌కి గురైనాయి. పెరిగింది. 2018 ఎల్‌టిసిజి టాక్స్ ఇంపోజ్ చేసినప్పుడు కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో కరెక్షన్ వచ్చింది. అవును. పెరిగినాయి. అవును. 20 మనం చూసాము. 20 అయితే చాలా మంది చూసారు. సో, మనం లాంగ్ రన్ చూసినప్పుడు మార్కెట్స్ ఆర్ ఓకే. ఓకే. గుడ్. దానికేం ఇబ్బంది లేదు కదండీ. అవును. కరెక్షన్ జరిగింది. ఇప్పుడు 7,000, 8,000 నిఫ్టీ ఇవాళ 25,000 చూసాం అవును. కదా! మనమే అవును. చూసాం కదా జర్నీ అవును. 5 ఇయర్స్‌లో. అవును. అది యాస్ లాంగ్ యాస్ మీ మ్యాక్రో ఎకనామిక్స్ బాగున్నంత వరకు టెంపరరీగా ఇష్యూస్ రావచ్చు. కానీ లాంగ్ రన్‌లో మార్కెట్ టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. అలా ఉండదు. రైట్. అయితే ఇప్పుడు గ్లోబల్ టెన్షన్స్ ఉంటాయి. హ్మ్. యుద్ధాలు, హ్మ్. యుద్ధ హ్మ్. భయాలు హ్మ్. ఇట్లాంటియన్నీ వస్తుంటాయి గదా! ఆ టైంలో ఏం జేయాలి? అంటే ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? నేను చాలా సార్లు గమనించా. అక్కడ యుద్ధం వస్తుందట అనగానే టకటక ఇక్కడ షేర్ మార్కెట్ కుప్పకూలడం, మళ్ళీ లేవడం ఇట్లాంటియన్నీ చూస్తుంటా నేను. అంటే ఇక్కడ ఒకటండి. మీరు బాగా నిశితంగా గమనిస్తే మార్కెట్‌లో వన్ టైమ్ మనం డిప్లాయ్ చేస్తాం మనీ. జనరల్‌గా అవును. జరిగేదండి. అవును. సపోజ్ ఒక మనిషి ఒక 25 లాక్స్ పెట్టాలంటే వన్ టైమ్ పెట్టేస్తాడు. ఓకే. కానీ ఇదే ఎస్ఐపీలకి వచ్చేటప్పటికి మంత్లీ పెట్టుకుంటూ వెళ్తాడు. అవును. సో, మంత్లీ పడితే ఏమవుద్దండి? పడితే అచ్చా! యూనిట్స్ ఎక్కువ అవుతాయి తప్ప మనకేమి అచ్చా! డిఫరెన్స్ ఏం రాదు. అయితే ఒకటండి. మనం మెయిన్ చూడాల్సిందేంటంటే యుద్ధాలనేది ఒకటి టెంపరరీగా కొంత ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు గానీ ఎకానమీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఓకే. ఎకానమీ మెయిన్ అండి. మన ఎకానమీ ఎలా ఉందనేదే మెయిన్ ఇక్కడ మనం. అంటే ఓకే. ఎకానమీ దేర్ ఆర్ టైమ్స్ మార్కెట్ 4, 5 సంవత్సరాలు పెర్ఫార్మ్ చేయని టైం కూడా ఉన్నాయండి. హ్మ్. మనం వెనకెళ్తే ఓ 4, 5 ఇయర్స్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేయని టైంలో మీకు చూస్తే రిటర్న్స్ పెద్ద ఉండవు. ఓకే. 2%, 3% లేదా -7% ఉంటాయి. హ్మ్. సో, మనం అట్‌లీస్ట్ అందుకనే అంటున్నామండి 5-7 ఇయర్స్ అనేది మినిమమ్ కరెక్ట్. ఇందులో ఉండాలి. ఉంటేనే రిటర్న్ వస్తది. హ్మ్. ఇంకా లాంగ్ రన్ ఉంటే బెటర్. ఇప్పుడు ఓకే. మీరేదో ఒక 20 ఇయర్స్‌కి ప్లాన్ చేసుకున్నారు. ఇంకప్పుడు అసలు ఇలాంటివి చూడాల్సిన పనే లేదు కదండీ! కరెక్ట్. కరెక్ట్. అట్లా. సో, బేసిక్‌గా మీరన్నదేంటంటే 20 ఇయర్స్ అయినా 10 ఏళ్ళైనా ఉండాలి మార్కెట్‌లో. ఎస్ఐపి అట్‌లీస్ట్ మార్కెట్‌లో. ఎస్ఐపి అంటే ఊరికే వచ్చి నెల 1 2 నెలలు. ఇయర్‌కి, 6 మంత్స్‌కి ఇది అంతా రాదండి. ఎందుకంటే రాదు. మీరన్నట్టు ఇప్పుడు స్లో డౌన్ అయింది. సపోజ్ ఇప్పటి వరకు 4 ఇయర్స్ బుల్ రన్ నడుస్తూనే ఉంది. అవును. మేబీ ఒక 1 ఇయర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్ కొంచెం రిటర్న్స్ ఇవ్వలేదనుకోండి. హ్మ్. 2 ఇయర్స్ ఇవ్వలేదనుకోండి. దానివల్ల ఏం ఉపయోగం అండి? హైలో వస్తాము. వితౌట్ రిటర్న్ బయటికెళ్ళిపోతాం మనం. ఓకే. 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 సో, అవును. అందుకని చెప్పేసి మనం అట్‌లీస్ట్ 10 ఇయర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. రైట్. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి సెబీ బేస్ ఎక్స్‌పెన్స్ రేషియోలో పారదర్శకత హ్మ్. తీసుకురాబోతుందని హ్మ్. మీరు చెప్పారు. దీనివల్ల ఇన్వెస్టర్‌కొచ్చే లాభం ఏంటి? ఏం ట్రాన్స్‌పరెన్సీ పెరుగుద్దండి అంతే. అంతే. అంతకు మించి పెద్ద ఏముంటదండి. ప్రాఫిట్. సెబీ ఎప్పటికప్పుడు సెబీ ఏం చేస్తదండి ట్రాన్స్‌పరెన్సీ పెంచడానికి ట్రై చేస్తది. సో, ఓకే. ఇన్వెస్టర్‌కి ట్రస్ట్ క్రియేట్ అవుతది. అంతే అంతే. తప్ప పెద్ద చేంజ్ ఏమి ఉండదండి. రైట్. రైట్. సో, ఇప్పుడు కమింగ్ టు ఏజెంట్ కమిషన్ మనం హ్మ్. ఇంతకుముందు అనుకున్నాం. సో, ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్‌లో 1% నుంచి ఎక్స్‌పెన్స్ రేషియోస్ 1.5% యాహ్! కమిషన్‌ను తీసుకుంటారు ఏజెంట్. ఇది దీర్ఘకాలంలో ఇన్వెస్టర్‌కి ఎన్ని లక్షల లాస్ తీసుకురావచ్చు ఇది? ఇప్పుడు ఎలా ఉంటదంటేనండి ఎకో అంటే ఒరిజినల్ వాయిస్ ఒకటుంటది. దాన్ని మనం మిమిక్ చేసినప్పుడు ఎకో వాయిస్ అవును. పెద్దగా వినపడుతది. అవును. కొంచెం దాన్ని మనం గ్రౌండ్‌లోకి లెవెల్‌లోకెళ్ళి చూస్తే ఓకే. అంటే రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్ రైట్? అవును. అవును. ఏదైతే మనం ఈ ఫండ్స్ ఉన్నాయో కొంత కమిషన్ రూపంలో వాళ్ళకి ఇచ్చినప్పటికీ గూడా, ఆ ఇచ్చింది తీసేసినప్పుడు యూనిట్ వాల్యూ కూడా తగ్గుతుంది గదా! అవును. ఇప్పుడు మీరు ఒక ఫండ్ తీసుకున్నారండి. రెగ్యులర్ ఫండ్ ఉంది, డైరెక్ట్ ఫండ్ ఉంది. హ్మ్. సపోజ్ రెగ్యులర్ ఫండు మనకి ఒక రూ. 200 ఉందనుకోండి. డైరెక్ట్ ఫండ్ ఒక రూ. 10 డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే. కానీ మీరు పెట్టే వాల్యూకి యూనిట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా! ఓకే. నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతున్నాయి కదండీ. సపోజ్ మీరు 10,000 ఎస్ఐపి పెడుతున్నారండి. అవును. మీ ఎన్ఏవి వాల్యూ రూ. 220 ఉంది. అవును. 10,000 డివైడెడ్ బై 220 ఓకే. యూనిట్స్ వస్తాయి కదా! అవును. అలాగే 10,000 డివైడెడ్ బై ఇది రెగ్యులర్ ఫండ్ 200 ఉంది. సో, యూనిట్స్ పెరుగుతాయా? తగ్గుతాయండి? పెరుగుతాయి. సో, యూనిట్స్ కాంపెన్సేట్ అవుతున్నాయి కదా! ఓకే. ఓకే. మీకు ఓన్లీ చూడాల్సింది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఫండ్. అంటే కరెక్ట్. పెర్ఫార్మెన్స్ సపోజ్ ఇది 19 సీఏజీఆర్ డెలివరీ చేస్తే, హ్మ్. అది కూడా దగ్గర దగ్గరగా డెలివరీ చేయాలి. ఓకే. రెగ్యులర్‌లో కూడా 18.6, 18.5% డెలివరీ చేసినప్పుడు హ్మ్. మీకు పెద్ద డిఫరెన్స్ ఏముంటది? లక్షల్లో లాస్ వచ్చేది ఏముంటది ఇక్కడ? ఏముండదా? మీరు అన్ చూడండి మీ 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 అదే దగ్గర డేటా చూసా, చూడండి. చూసా, చూసాను, మీ దగ్గర చూసాను. డేటా ఏముంది? అవును. చూసాను. మంచి హ్మ్. అదే యూనిట్స్ పెరిగాయి. హ్మ్. ఇప్పుడు 97 యూనిట్లున్నది 110 యూనిట్లకు పోయింది. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు మనం తీసుకున్నామండి. ఒక 5 ఇయర్స్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే 5 ఇయర్స్‌లో నేను ఎవ్రీ మంత్ 10,000 పెట్టాను. నాకు ఇందులో ఎంతొచ్చింది? అందులో ఎంతొచ్చింది? రైట్. రైట్? ఆ! రెండిటి యొక్క ఫండ్స్ రిటర్న్ కూడా మనకి
మనకి పబ్లిక్ డొమైన్‌లో ఉంటది కదా! హ్మ్. 2 ఫండ్స్ రిటర్న్ మనం కాలిక్యులేట్ చేస్తే మనకి పెద్ద డిఫరెన్స్ ఏముంటదండి. ఓకే. కాకపోతే ఇక్కడ అడ్వైజర్ ఉంటాడు మీకు. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ మీకు సర్వీస్ ఉంటది. అడ్వైజర్ ఉంటాడు. అలాగే ఎప్పుడైనా సరే ఫండ్స్ ఏంటంటేనండి రీబాలన్సింగ్ కూడా ఇంపార్టెంట్. సో, ఆ రీబాలన్సింగ్ అనేది చేసుకోవడానికి ఇక్కడ మీకు అంటే మార్కెట్‌లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర అన్నీ కూడా కొంత కన్వర్ట్ చేసామండి. అంటే హుహు. మల్టీ అసెట్ ఫండ్‌కి మనం ఒక 6, 8 మంత్స్ బ్యాకే మనం ఇన్వెస్టర్లతో మాట్లాడి వాళ్ళకి అచ్చా! చెప్పి మనం చేసాం. ఎందుకు అప్పటి వరకు మనం మిడ్ క్యాప్స్‌లో ఉన్నాం. సో, ఆ మిడ్ క్యాప్ ఫండ్స్ కొన్ని కన్వర్ట్ చేసాం. వేర్ మల్టీ అసెట్ ఫండ్స్ గివెన్ ఎ డీసెంట్ రిటర్న్ దిస్ ఇయర్. అంటే వాళ్ళు గోల్డ్‌లో, సిల్వర్‌లో కూడా పొజిషన్స్ రైట్. రైట్. తీసుకుంటారు. కొంత బాండ్స్‌లో కూడా పెడతారు. మల్టీ అసెట్‌లో కన్వర్ట్ చేసామండి. ఎందుకు? మనం ఒక 6-8 మంత్స్ అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు బెటర్ అవును. టు షిఫ్ట్ ఫ్రమ్ ది ఫండ్స్ అనేది. ఇదంతా మీకు ఎవరు చెప్తారండి? ఓకే. ఇదంతా మీరే జెప్పాలి. అవును. ఎవరైతే యెస్. మీకు సర్వీస్ పోర్ట్‌ఫోలియో ఇస్తున్నారో, మెయింటైన్ జేస్తున్నారో మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు మీకు కొంత అడ్వైస్ ఇస్తారు. కానీ డైరెక్ట్ ప్లాన్ ద్వారా ఈ కమిషన్‌లు సేవ్ జేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం లేదా? కాదండి. ఇక్కడ కమిషన్ పక్కన పెట్టండి ఫస్ట్. ఫండ్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. రైట్? హ్మ్. మీరు హ్మ్. 49 ఏఎంసీ హౌసెస్ ఉన్నాయి. అవును. దగ్గర దగ్గర మీరు లిక్విడ్ ఫండ్స్ ఉండే డెబిట్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, అలాగే గోల్డ్ ఫండ్స్, సిల్వర్ ఫండ్స్ చూసుకుంటే 18, 1900 ఫండ్స్ పైన ఉంటాయి. ఓకే. ఇన్ని ఫండ్స్‌లో ఇక్కడ అగైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా! ఏ ఫండ్ నేను అవును. సెలెక్ట్ చేసుకోవాలి. అవును. అది చాలా టాస్క్. ఆ! మీరెళ్లి ఇప్పుడు ఒక 50 ఫండ్స్‌లో పెట్టరుగా మీ 10,000ని. అవును. లేపోతే 30 ఫండ్స్‌లో పెట్టరు కదా! పెట్టలేంగా. ప్రిసైజ్‌గా మీరు ఒక 4-8 ఫండ్స్ మధ్యలో అవును. చేసుకోవాలి. అవును. చేసుకోవాలంటే ఎవరు మీకు గైడ్ చేయాలండి? హ్మ్. ఎలా తెలుస్తుంది మీకు? అంటే ఎక్స్‌పెన్స్ రేషియో ఒకటే కాదండి. ట్రైనర్స్ రేషియో ఉంటది, ఆల్ఫా ఉంటది, బీటా ఉంటది, ఇన్ఫర్మేషన్ రేషియో ఉంటది. ఆ! సో, చాలా చాలా ఉంటాయండి ఒక ఫండ్‌ని మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే. సో, ఇవన్నిటిని ఎవరు మీకు గైడ్ చేస్తారు? అంతే గదా! ఖచ్చితంగా ఇప్పుడు ఫండ్ మీరంటున్నారు, మేనేజరే చేయాలి. అవును. మీరు ఒక ఫండ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అది 14% ఇచ్చింది. లేదు మీకు ఒకళ్ళెవరో గైడ్ చేశారు. ఆర్ మీకు సర్వీస్ ఇచ్చారు. ఫండ్ గురించి చెప్పారు. అది 18% ఇచ్చింది. లాంగ్ రన్‌లో 3-4% డిఫరెన్స్ వచ్చింది అంటే, ఇది ఎక్కువ డిఫరెన్స్ వస్తదా? అది ఎక్కువ డిఫరెన్స్ వస్తదా అండి? ఫండ్ మేనేజర్ ద్వారా పోయిన దానికి మంచి డిఫరెన్స్ వస్తది. యెస్. అవును. అలాగే రెండోదేంటంటే యూనిట్ చార్జెస్ మీరు కంపేర్ చేసినప్పుడు అదే 10,000కి యూనిట్స్ రూపంలో కొంత కాంపెన్సేట్ అవుతున్నప్పుడు అచ్చా! యూనిట్స్ కూడా మల్టిప్లై అవుతాయి కదా! అంటే మనం మరీ చూసినంత అంత డిఫరెన్స్ రాదండి. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. కానీ ఓకే. మరీ అంత లక్షల్లో వచ్చేంత డిఫరెన్స్ మరి టాక్స్ సేవింగ్ ఫండ్స్‌కి ఇంకా గూడా వాల్యూ ఉందా? అంటే ఉందండి. కాకపోతే ఏటీసీ ఇప్పుడు న్యూ ఆ! రెజ్యూమే వచ్చినాక ఇప్పుడు ఎవరు యెస్. కూడా దాని అవును. గురించి అంత ఇంకోటి ఏటీసీలో ఆ! దాదాపుగా కవర్ అవుతాయి కదండీ! అచ్చా! అదర్ అదర్ రెంట్ గానివ్వండి, అవును. తర్వాత ఎంప్లాయీ ఏటీసీ ప్రావిడెంట్ కింద ఫండ్. ఇవి గూడా బెస్ట్ ఆప్షనా? అంటే ఏటీసీ మీకు మేకప్ అవ్వలేదనుకోండి. అంటే ఏటీసీ 1.5 లాక్‌ల ఎర్లియర్ అవును. దీని అవును. రెజ్యూమే ప్రకారం అవ్వకపోతే దీస్ ఆర్ ఓకే. అయినప్పుడు ఇంకెందుకండి. అదర్‌వైజ్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటది. హ్మ్. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదండీ. ఓకే. అంటే ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా! సపోజ్ అవును. ఇప్పుడు నేను ఫండ్ స్విచ్ ఓవర్ చేయాలి. రీబాలన్స్ చేసుకోవాలి. అవును. చేసుకోవాలంటే మనకి ఇంక అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కానీ 3 ఇయర్స్ మనం వెయిట్ అచ్చచ్చా! చేయాల్సిందే కదా! రైట్ సార్. ఇప్పుడు ఈ ఎవరైతే మన పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేస్తున్నారో, లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు గనుక అనుకోకుండా మూతపడ్డాయనుకోండి. ఇవన్నీ కూడా యాంఫీ అండర్‌లో ఉంటాయండి. అచ్చా! యాంఫీ మన ఇన్వెస్టర్ ప్రొటెక్షన్స్ అన్నీ అంటే ఉంటాయండి. సెబీ అండర్‌లోనేనా? యాంఫీ. యాంఫీ యాంఫీ అంటే అంటాం అది అండి. వేరేనా? సెబీ కాదు. యాంఫీ అనేది మ్యూచువల్ ఫండ్స్ యాంఫీ అండర్‌లో ఉంటాయండి. అచ్చా! సో, వాళ్ళ రె మన 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 డబ్బుకి డబ్బుకి పూర్తి ఏమి ప్రొటెక్షన్ ఇబ్బంది ఉంటది. ఏమి ఉండదండి. కంపెనీ మూతపడ్డా సరే. ఎవరైనా గానీ ఫెసిలిటేటర్స్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్‌ఫార్మ్స్ వాడి కరెక్ట్. కొనుక్కున్నామో కరెక్ట్. దీస్ అవును. ఆర్ ద ఫెసిలిటేటర్స్. ఓకే. అగైన్ ఇవి ఫిన్‌టెక్ అని, క్యామ్స్ అండర్‌లో ఉంటాయండి. అచ్చా! సో, అవి యాంఫీ కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి హ్మ్. ఉండదండి. అంటే జస్ట్ ఒక సామాన్యుడికి అర్థమయ్యేలాగా నేను ఒక నెలకు రూ. 5,000 చొప్పున ఎస్ఐపి చేసుకుంటూ ఎళ్తే అవి రూ. 1,00,00,000 కావడానికి ఎంత కాలం పడుతుంది? అంటే పక్కా లెక్కలతో ఏమైనా చెప్పగలరా? పక్కా అంటే ఓ 25 ఇయర్స్ పడతదండి. ఎట్ ది రేట్ ఆఫ్ 14% మనకి ఆ! కాంపౌండింగ్ అయితే. అంటే 25 ఇయర్స్. ఓకే. 25 ఇయర్సే పడతదండి రఫ్‌లీ. సూపర్బ్! డీసెంట్. చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి పుట్టగానే రూ. 5,000తో ఎనీథింగ్ ఎస్ఐపి అండి. స్టార్ట్ చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి అంత లాంగ్ టైమ్ ఉండటం ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు మీరన్నారు కదా! ఇందాడ పడిపోతే, యుద్ధమొస్తే ఎగ్జాక్ట్‌లీ. ఏంటి ఎగ్జాక్ట్‌లీ. అవును. ఫస్ట్ మనం నాయిస్‌ని డిటెక్ట్ చేసుకొని, నాయిస్ ఏంటో మానేసి మనం దేనికోసం పెట్టామో దానికోసం స్టేబుల్ అయ్యామనుకోండి డెఫినిట్‌గా వస్తదండి. హ్మ్. అది. సూపర్. ఎందుకంటేనండి ఆ! డీఎస్‌పీ బ్లాక్ రాక్ ఆ! ఫండ్ వాళ్ళు ఒక ఒక డేటా రిలీజ్ చేశారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ 3,00,000 పైన కస్టమర్స్ ఉన్నారు. ఆ! వాళ్ళు ఫండ్ మొదలుపెట్టిన కానుండి ఇప్పటి వరకు కంటిన్యూ అయినోళ్ళు లెస్ థాన్ 50.
మీరు అన్నారు కదా 25 అని, అవును. వాళ్ళు 25 జర్నీలో ఒక లెస్ దెన్ డేటా 50. లెస్ దాన్ 50 ఉన్నారు. వాళ్ళు రిలీజ్ చేసిన డేటానే. బా ఆ, సో ఎంతమంది ఇంత లాంగ్ జర్నీ కంటిన్యూ అవుతారు? ఓకే. ఇది పేషెన్స్ గేమ్. పేషెన్స్గా ఉండాలా. అదే. పేషెన్స్ ఎంతమందికి ఉంటుంది? ఆ! రైట్ సార్. ఈ స్టెప్ అప్ సిప్ ఉంటది గదా! అంటే ఉమ్. ఎవ్రీ ఇయర్ ఒక 10% అట్లా పెంచుకుంటూ పోతే ఉమ్. ఎట్లా వస్తది సార్? అంటే నేనేమంటానంటేనండి, స్టెప్ అప్ కన్నా కూడా, అంటే నేను మార్కెట్లో ఉన్న పర్సన్ అండి. అవును. అందుకే రైట్. అడుగుతున్నా. యెస్. అది స్టెప్ కార్పస్ ఫండ్ డబుల్ ఎప్పుడవుతది అంటే ఏంటి? డబల్ అవుతుంది కానండి. మీరు అన్నారు కదా ఇందాడ మార్కెట్ పడినప్పుడు కొనుక్కోవటం అనేది. అవును. ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రా కార్పస్ యాడ్ చేసుకోవడం బెటర్ అండి. అచ్చచ్చచ్చ! ఓకే. ఆ టైంలో స్టెప్ అప్ చేయాలి. తప్పని నేను అంటలేదు. ఆ! దానికన్నా కూడా మనం మార్కెట్‌లో ఇలా బెస్ట్. డైరెక్ట్‌గా మానిటర్ చేస్తాం కాబట్టి మనం ఏమంటామంటే, మీరు సిప్‌ని కంటిన్యూ చేయండి. రైట్. స్టెప్ అప్ కొంచెం మన మార్కెట్ వాలటాలిటీలో కరెక్షన్ జరిగినప్పుడు యాడ్ చేద్దాం. సపోజ్ ఈ ఇయర్ అచ్చచ్చ! ఉందండి. ఆ! ఈ ఇయర్‌లో మనకొక 6-7% కరెక్షన్ వచ్చింది. ఆ ఆ! కరెక్షన్ టైంలో లంప్ సమ్ యాడ్ చేద్దాం. ఓకే. సో, అది కొంచెం మనకి ఎక్స్‌ట్రా రిటర్న్ ఇస్తది రైట్. అనేది. రైట్. ఇప్పుడు సపోజ్ ఈ ఇయర్ అంతా బుల్ మార్కెట్ ఉందండి. ఈ ఇయర్ అవును. అంతా మార్కెట్ పైకెళ్ళిందనుకోండి. అవును. స్టెప్ అప్‌లో కూడా మనం పైనే కొంటాం కదా! అంతే కదా! దాని బదులు ఇయర్ ఎండ్‌లోనో, నెక్స్ట్ ఇయరో కొంచెం మార్కెట్ కరెక్షన్ వచ్చింది. ఆ టైంలో ఈ ఎక్స్‌ట్రా సూపర్. మనీ మనం ఇది సూపర్ ఐడియా. కొంచెం సూపర్. మనం అనేది మనం గైడ్ చేస్తామండి. గుడ్. ఇన్వెస్టర్‌లకి మనం గైడ్ చేసేదేంటంటే, కరెక్ట్. సో, అవును. ఇన్వెస్టర్ మన దగ్గరికొచ్చినప్పుడు ఇవన్నీ మనం చెప్తామండి. ఫస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తాం. ఇది ఏదో ఊరికే అదే గదా! వచ్చేసి పెరగడం అని కాదు. మనం ఎందుకోసం పెడుతున్నాము, మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉంటది, మనం ఎప్పుడెప్పుడు రీబాలన్స్ చేసుకోవాల్సొస్తది ఫండ్, ఇవన్నీ కూడా హ్మ్. మనం చెప్తాం. రైట్ సార్. అంటే చాలామంది ఇన్వెస్టర్లకు ఉండే ఒక ప్రధానమైన అదేంటంటే రియల్ ఎస్టేట్ బెటర్ గదా! అని ఒక దాంట్లో ఉంటారు. సో, నేనేం అడుగుతానంటే సార్, ఒక 15 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, లేదా 15 సంవత్సరాలు ఒక మంచి ఈక్విటీ ఎస్ఐపిలో గనక ఇన్వెస్ట్ చేస్తే, ఏది నాకు బెటర్ రిజల్ట్స్ అంటే ఇస్తది? రిజల్ట్స్ పరంగా చూస్తేనండి రియల్ ఎస్టేట్ తప్పేం కాదండి. నేను ఓకే. మార్కెట్‌లో ఉన్నోడిని, అయినా కూడా నేనేం మార్కెట్ యెస్. ఫేవర్‌గా ఏం చెప్పట్లా. యెస్. రియల్ ఎస్టేట్‌లో కూడా ఆన్ అండ్ యావరేజ్ చూసినప్పుడు మనకు 15% రిటర్న్ అనేది వచ్చినాయండి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, ఈజీగా ఎన్‌కాష్ చేసుకోవటము. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందండి. ఒక అవును. మంచి ఏరియాలో కొనాలంటే లంప్ సమ్ ఇన్వెస్ట్ చేయాలి. రైట్. ఒక 30,00,000, 20,00,000, 40,00,000. డెఫినెట్‌గా అవును. అది అందరికీ సాధ్యం కాదు కదా! ఇక్కడ కనీసం 5,000, 10,000తో మొదలుపెట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరే అన్నారు స్టెప్ అప్ అని. అంతే గదా! అవసరమైతే అవును. ఇంకో 2,000 పెంచుకుంటాడు. హ్యాపీగా అవును. లేదు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి. ఏదో అవును. ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చింది. అదంతా రియల్ ఎస్టేట్‌లో చేయలేంగా. రియల్ అవును. ఎస్టేట్‌లో ఏంటంటే కొంచెం మజిల్ పవర్, అంటే కొంచెం కార్పస్ ఉంటే మనం చేయగలం. కరెక్ట్. సో, ఈ 2 ఓకేనండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే మార్కెట్ ఎక్కడుందండి? అంతే కదా సార్. సో, అది కూడా ఇంటర్ డిపెండెంటే కదండీ. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌లో కూడా రిజల్ట్స్ వచ్చింది. కానీ ఇక్కడేంటంటే ఫ్లెక్సిబిలిటీ, కరెక్ట్. లేదు పార్షియల్ విత్‌డ్రావల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. ఇప్పుడు నేను సైట్ కొన్నా. నేను 300 గజాల సైట్ కొన్నా. 30 గజాలు అయితే అమ్మలేనుగా. అమ్మితే 300 అమ్మాలి. అమ్మాలి. ఇక్కడ కనీసం నాకు ఒక 15,00,000 కార్పస్ క్రియేట్ అయింది. నాకు ఒక 2,00,000 అవసరం పడింది. ఆ 2,00,000 నేను తీసుకోగలను. తీసుకోగలను. కరెక్ట్. సో, అది ఫ్లెక్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి తప్ప, రైట్. లాంగ్ రన్‌లో డెఫినిట్‌గా 2 ఈక్వల్‌గానే వచ్చినాయండి. ఓకే. సూపర్. ఒక మనిషి తన జీతంలోంచి ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్‌ని ఎస్ఐపిల కోసం పెడితే బెటర్? ఒక 20% పెట్టుకుంటే మంచిదండి. అవునా? 20%. 20% పెట్టుకుంటే మంచిది. వావ్! 20% అంటే ఎక్కువ కాదా సార్ అది? అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక 5,000 25 సంవత్సరాలని. అవును. రైట్. ఒక రైట్. చిన్న క్యాలిక్యులేషన్. అవును. ఈ 5,000 25 సంవత్సరాలు పెట్టుకున్నాడండి. 1 crore అయింది. హ్మ్. రైట్. రిటైర్ అయ్యాడు. ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకున్నాడండి. 1 హ్మ్. crore కి 6% ఎంతండి రఫ్‌లీ? 70,000. ఏదైతే యాహ్! 6 lakhs కదండీ. 6 lakhs సారీ. 6 lakhs. ఆ! ఈ 6 lakhs ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకున్నాడు అనుకోండి. మంత్‌కి ఎంత వస్తదండి? రఫ్‌లీ ఒక 40,000 ఇన్‌కమ్ అతను తీసుకోగలడు అవును. కదా! అవును. అంటే మీరు ఒక 25 సంవత్సరాల క్రితం ఒక 5,000 పెట్టుకున్నారు. హ్మ్. అది మీకు 20 సంవత్సరాల తర్వాత నెలకు ఒక 40,000 ఇస్తుంది. సరే, మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి అదేలే. నేను 6% అన్నా. అవును. రైట్. 6% ఈజ్ ఐడియల్. మీ రైట్. కార్పస్ అలానే ఉంటది. కార్పస్‌లో కొంత విత్‌డ్రాయల్ చేసుకుంటూ వెళ్తుంటారు. మార్కెట్ పెరుగుతుంటది. అంటే ఈ రోజు మనం ఒక 5,000 పెట్టుకుంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మనకు ఒక 40,000 పెన్షన్ రూపంలోనో, అవును. ఎక్స్‌పెన్సెస్‌కో వస్తుంది. సో, ఉండదు. దీన్ని బట్టి మీరు చెప్పండి ఇప్పుడు ఎంత పెట్టుకుంటారు? 5,000 తప్పదు. 20% చేయాల్సిందే. రైట్. 20 రైట్. అనేది ఐడియల్ అండి. కరెక్ట్. బట్ కరెక్ట్. డిపెండ్స్. ఇప్పుడు ఒకళ్ళు డిపెండ్స్. అవును. కొంతమంది ఇల్లు కొని ఈఎంఐస్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. రకరకాల చాలా ఉంటాయి కదా! హ్మ్. ఆర్నమెంట్స్ కొనాలి. ఇదంతా ఉంటుంది ఉంటది కాబట్టి కాబట్టి ఒక 20% అనేది ఐడియల్ అండి. యాహ్! 1,00,000 వస్తుంది. ఒక హ్మ్. 20,000 పెట్టగలిగితే ఇట్స్ గుడ్. సూపర్. ఇంకా పైన పెట్టగలిగితే మంచిదే. ఆ! యాహ్! అట్‌లీస్ట్ 20 అయితే 20 అయితే బెటర్. ఐడియల్‌గా రేపొద్దున ఆ! మీకు లాంగ్ రన్‌లో ఉపయోగపడుతుంది. కరెక్ట్. సో, చాలామంది ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసేస్తారు. చేసి లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్ చూస్తారు.
వెంటనే స్మాల్ క్యాప్స్ మీద అది ఇన్వెస్ట్ చాలా చేసేస్తారు. రాంగ్ అండి. అది వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల చేసే పనులు అయన్నీ. అంతేనా? ఓకే. హ్మ్. ఏదో ఒక పర్టిక్యులర్ టైంలో పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్, పర్టిక్యులర్ రిటర్న్ చూసి పెడతాం అనేది అది కరెక్ట్ కాదండి. హ్మ్. అసలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్మాల్ క్యాప్స్ అనేది మార్కెట్ పడినప్పుడు మోర్ వాలటైల్ ఉంటాయి. ఓకే. రైట్. మన ఏజ్, మనం విత్‌డ్రా చేసుకునే ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవాలి, మనకి ఎంత కావాలి రిటర్న్, మనం కన్జర్వేటివ్ ఇన్వెస్టరా, రిస్క్ టేకరా, హ్మ్. లేకపోతే ఏంటి, ఇవన్నీ డిపెండ్ అయ్యి మనం ఫండ్స్ పెట్టుకోవాలండి. చాలా బ్లైండ్‌గా వచ్చేసి స్మాల్ క్యాప్‌లో పెట్టేస్తారు. అదే గదా! కొంచెం వాలటైల్ పడంగానే అంటే ఈ ఇయర్ మీరు చూసారు స్మాల్ అవును. క్యాప్స్‌కెళ్తే -5%, బా -6%, -2% ఉంటాయి. హ్మ్. ఇది చూడంగానే వాళ్ళు పానిక్ అవుతారు. హ్మ్. పానిక్ అయ్యి మళ్ళీ అమ్మటం మొదలుపెట్టేస్తారు. అవును. లేదా ఫండ్స్ స్విచ్ ఓవర్ చేసేస్తారు. కరెక్ట్. ఇలాంటియన్నీ కూడా కరెక్ట్ కాదండి. ప్రాక్టీసెస్ కరెక్ట్ కాదు. సో, హ్మ్. ప్రాక్టీసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలండి మెయిన్ అదే. మనం ఒక రైట్. డిసిప్లిన్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే ఫండ్స్ ప్రూవెన్. ఫండ్స్‌ని అవును. మనం ఏం చేయలేంగా. అవును. ఓన్లీ ఫండ్స్‌తో మన ప్రాక్టీస్ బిహేవియర్ ఎలా కరెక్ట్. ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్. కరెక్ట్. సో, మనం డిసిప్లిన్‌గా వెళ్తున్నామా లేదా? మనం ఆ! అనుకున్న దానికి మీట్ అవుతున్నామా లేదా? ఇదే చూసుకోవాలి. అట్లా కాకుండా ఏదో ఒక ఫండ్ పెర్ఫార్మ్ చేసిందని చెప్పి వచ్చారు. అవును. ఈవెన్ మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు. ఆ ఫండ్ బాగుంది కదండీ! ఈ ఫండ్ పాస్ట్ పెర్ఫార్మన్స్ అనేది ఫ్యూచర్ రిఫ్లెక్షన్ కాదండి. ఓకే. ఓకే. పాస్ట్ పెర్ఫార్మన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే మీరలా అంటే మేమేమనుకుంటాం తెలుసా? అమ్మో! ఆయన కావాలని అలా పెట్టిస్తున్నట్టున్నాడు మనతో అనుకుంటారు. లేదండి. మన ఆ! పెర్ఫార్మన్స్ చూస్తాం కదండీ! కరెక్ట్. ఇప్పుడు మనం ఫండ్స్ పెడుతున్నాం. మేము మల్టీ క్యాప్ షిఫ్ట్ చేసాం లాస్ట్ 6, 8 మంత్స్ బ్యాక్. హ్మ్. అవి పెర్ఫార్మ్ చేసినాయి కదా! కరెక్ట్. చేసినాయి కదండీ! ఇప్పుడు యెస్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నప్పుడు నేను అదే చెప్తున్నానండి. నేను మార్కెట్‌లో డైరెక్ట్ మార్కెట్ చూసేవాడిని. నాకు ఐటీ సెక్టార్ మీద నాకు నాలెడ్జ్ ఉంటది. సెక్టోరియల్ నాలెడ్జ్ ఉంటది. యెస్. ఫండ్ ఏ మోడల్‌లో ఎళ్తున్నారనేది మనం చూస్తామండి. అవును. ఎంతెంత అలొకేషన్ చేస్తున్నారు. అసలు వాళ్ళ ఫండ్ ఏ విధంగా వాళ్ళు హౌ దే ఆర్ ఇన్వెస్టింగ్, దేర్ మోడల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే. దాన్ని బట్టి మనం పెడతామండి. అంతే ఓకే. తప్ప మనం ఏదో పెర్ఫార్మ్ చేసిందని కదండీ. ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఫండ్స్ మన హిస్టరీలో చూసుకుంటే 3 ఇయర్స్ బెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో వరస్ట్ ఉండొచ్చు వరస్ట్ కూడా. ఉండొచ్చు. ఓకే. రైట్. అందుకనేంటంటే రీబాలెన్సింగ్ ఆఫ్ ఫండ్స్ ఇంపార్టెంట్. ఫండ్స్ చూజ్ చేసుకునేటప్పుడు కూడా పాస్ట్ పెర్ఫార్మన్స్‌ని బట్టే మనం చూజ్ చేసుకోకూడదండి. సో, ఫ్యూచర్ ఎలా పెర్ఫార్మ్ చేయబోతుంది? ఆ ఫండ్ ఎలా కాల్ తీసుకోబోతున్నారు? ఏ హ్మ్. సెక్టార్స్‌లోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు? ఏ విధంగా వాళ్ళ వ్యూ పాయింట్ ఎలా ఉంది? ఇప్పుడు కొన్ని ఫండ్స్ మీరు తీసుకుంటే మన ఇక్కడికి వస్తుంటారు కదండీ! హైదరాబాద్ మీటింగ్స్ జరుగుతుంటాయి. అవును. కొంతమంది గోల్డ్ మీద ఎక్స్‌పోజర్ తీసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపియరండి అవును. ఫండ్స్. అవును. సో, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అండి. ఓకే. వాళ్ళు ఎక్కువ దేని మీద మనం ఎందుకంటే డైరెక్ట్‌గా మనం చూస్తాం కాబట్టి. అవును. సో, డిఫరెంట్ ఈవెంట్స్‌కి ఫండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ఏ రైట్. పొజిషన్స్ ఫండ్స్ ఎగ్జిట్ తీసుకుంటున్నారు? ఏ పొజిషన్స్‌లో ఎళ్తున్నారు? అవును. ఒక్కొక్క ఫండ్ ఒక్కోటి ఉంటది కదండీ. రెండోదేంటంటే ఇక్కడ తప్పు సపోజ్ నిపాన్ ఉంది. నిపాన్ ఇండియా ఉంది. ఐసీఐసీఐ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, మిరాయ్ అసెట్ ఏంటి తర్వాత చాలా మోతిలాల్ ఓస్వాల్ చాలా ఉన్నాయండి అవును. ఫండ్స్. అవును. వాళ్ళేమనుకుంటారంటే ఒక ఫండ్ పర్టిక్యులర్‌గా పెర్ఫార్మ్ చేసినప్పుడు అదే ఫండ్ డిఫరెంట్ కేటగరీస్‌లో కూడా పెర్ఫార్మ్ చేస్తదనుకుంటారు. హ్మ్. అది అలా ఉండదండి. అచ్చా! అంటే ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క కేటగిరీలో పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే. బజాజ్ ఉంది. మేబీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హ్మ్. లార్జ్ క్యాప్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు. కోటాక్ ఉంది. వేరే మిడ్ క్యాప్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క ఏఎంసీలో ఒక్కొక్క ఫండ్ టాప్ పెర్ఫార్మర్ ఉంటదండి. దాన్ని ఓకే. మనం ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలండి. కొంతమంది ఏంటంటే బ్లైండ్‌గా ఎళ్ళిపోతారు. ఒక ఏఎంసీని పట్టుకుంటే ఆ ఏఎంసీలోనే అవును. అన్నీ అవును. పెట్టేసుకుంటూ అవును. ఎళ్ళిపోతారు. అవును. రైట్? కొంతమంది ఇలా డిఫరెంట్‌గా ఉంటారండి. సో, అట్లా కరెక్ట్. కాకుండా మనం ఏంటంటే ఐడియల్‌గా మనం పెడుతున్నప్పుడు నా అమౌంట్ ఎంత? ఈ అమౌంట్‌కి నేను చేయాలి? ఎంత టైం చేయాలి? చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు జెప్పారు. ఒక ఫండ్ 3 నెలలు బాగుండొచ్చు. ఇంకో 3 నెలలు హ్మ్. బాగాలేకపోవచ్చు అని. 3 సంవత్సరాలు. యాహ్! 3 సంవత్సరాలు. సో, ఈ కన్సిస్టెన్సీ అనే దాన్ని గనక చూసుకుంటే ఎట్లా కన్సిస్టెంట్ కాంపౌండర్ అనే ఒక ఫండ్‌ని ఎలా గుర్తుపట్టాలి మరి? అదే అండి. ఆ ఫండు మనకి మార్కెట్ వాలటాలిటీలో ఎంత వాలటైల్ అవుతుంది? ఓకే. ఇప్పుడు ఫండు మేనేజర్ కొంత అగ్రెసివ్ కాల్ తీసుకుంటాడండి. అవును. ఆ అగ్రెసివ్ కాల్ తీసుకున్నప్పుడు ఆ ఫండ్ పెర్ఫార్మన్స్ ఎక్కువుంటది. అవును. ఎక్కువున్నప్పుడు మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ మార్కెట్ పడినప్పుడు కూడా ఆ అగ్రెసివ్‌నెస్ పడుతున్నప్పుడు కూడా అలాగే పడతది కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. 'మోతీలాల్ ఓస్వాల్' మిడ్ క్యాప్ మీరు తీసుకుంటే ఓకే. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందది. ఓకే. ఇప్పుడు దానిలో వాళ్ళు ఐటీ పొజిషన్స్ ఎక్కువ తీసుకున్నారు. మేజర్ పొజిషన్స్ ఐటీ ఉండేటప్పటికి మన ఐటీ పడేటప్పటికి ఫండ్ -7%కి వచ్చింది. పైనుండి చూస్తే 30% పడిందండి. అబ్బబ్బా! వి ఎగ్జిటెడ్. అవునా? నేను సూపర్. కొన్ని ఆ! ఫండ్స్ మధ్యలో మనం షిఫ్ట్ చేసాం. అంటే మనకు అంటే అది మనం వి ఆర్ యాంటిసిపేషన్ నాట్ ఉండాలి. ఎక్స్‌పర్ట్. నో. నో. ఎక్స్‌పర్ట్ యూ కాదు ఆర్ గానీ ఎక్స్‌పర్ట్ సార్ అలా అట్లా అనకండి. కాదండి. భలే మనం ఉన్నారు. మీరు డే ఎక్స్‌పర్ట్ అని మా అంటే వాళ్ళందరూ ఆశగా చూస్తున్నారు మీ వంక. ఎక్స్‌పర్ట్ అంటే డేటా మనకేం యెస్. చెప్తుంది? యెస్. జరుగుతున్నయి ఏంటని చూసినప్పుడు ఆ ఫండ్ యొక్క దీన్ని బట్టి కూడా మనం వెళ్తాం. అంటే ఎందుకు
మనం అదర్ పారామీటర్స్ కన్నా ఫండ్ వాళ్ళు ఎలాంటి కాల్ తీసుకుంటున్నారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతామండి. కరెక్ట్, కరెక్ట్. మేబీ మన ఫండ్ ఒక 2% ఇప్పుడు పెర్ఫామ్ చేయొచ్చు. మార్కెట్ పడినప్పుడు కూడా దాని బిహేవియర్ ఎలా ఉందనేది చూసుకుంటా ఉండే చూసుకుంటారు. ఓకే. చూసుకుని పెడతాం. స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. స్మాల్ క్యాప్స్లో ఎక్స్పోజర్ ఎలా తీసుకుంటున్నారు ఓకే. ఏంటి, ఎక్స్పోజర్ ఏ విధంగా వాళ్ళు స్ప్లిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు స్మాల్ క్యాప్స్ వాళ్ళు 1000 crores స్టార్ట్ అయినాక రేపు పొద్దున వాళ్ళు బల్క్ 50,000 కోట్లకి వెళ్ళిపోతారు సైజు. అవును. 1000 కోట్లలోనే తీసుకున్నట్టు 50,000 కోట్లు తీసుకోలేడు కదండి ఫండ్ కాలు. అంతే డిఫరెంట్ కదా. డిఫరెంట్ గా తీసుకోవాల్సి అవును, వస్తుంది వాళ్ళు. అవును. ఇక్కడేమో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోకి వెళ్తాడు తక్కువ సైజ్ ఉన్నప్పుడు. అదే మీకు సైజ్ పెరిగేటప్పటికి వైడ్ రేంజ్ ఆఫ్ స్టాక్స్ లోకి వెళ్ళిపోతాడు. అవును. అలాంటప్పుడు వాటి మీద రిటర్న్స్ మీద ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కొంత మాకు అంటే డైరెక్ట్ కరెక్ట్, మార్కెట్ కరెక్ట్. చూస్తాం. ఉంటారు మార్కెట్ లో కాబట్టి 22 years అందులోనే ఉన్నాం ఉంటారు కాబట్టి కాబట్టి yes. ఆ విధంగా మనం ఫండ్ చూసి చేస్తామండి. అంతే తప్ప జాగ్రత్తగా ఉంది. రిటర్న్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే రిటర్న్ ఏదో బాగుందని చెప్పి దాని మీద ఉండదు. లేకపోతే వచ్చేవాళ్ళ అడిగే రిటర్న్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గరికి వస్తాడు, సార్ నాకు 20% రిటర్న్ కావాలంటే దాని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. మార్కెట్ ఏం చెప్తుంది, మార్కెట్ Right. లో ఎలా నడుస్తుంది, అదొకటి రియల్ టైంలో మనం చూస్తామండి. రైట్, అంతే. సార్. ఇంకొకటి, ఇప్పుడు లార్జ్ క్యాప్స్ కనుక తీసుకుంటే ఇన్వెస్ట్ చేస్తే సేఫ్టీ అంటారు. అవునండి. అట్లాగే స్మాల్ క్యాప్స్ లోకి వెళ్తే గ్రోత్ అంటారు, గ్రోత్ ఉంటుంది అంటారు. సో ఒక ఇన్వెస్టర్ ఆయన పోర్ట్ఫోలియోని ఎలా రీబ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ ఫండ్స్ తో? అంటే ఒకటండి, వాళ్ళకి ఐడియా ఉంటే పర్వాలే, ఐడియా లేకపోతే కనుక డిస్కస్ చేసి, ఓకే. అంటే వాళ్ళ ఉన్నటువంటి నేచర్ ఏంటి, నాకు పడినా పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను, నేను రోజు చూడను, నాకు లాంగ్ రన్ టెన్యూర్ కావాలి అంటే ఒకలాగండి. లేదు ఈ ఫండ్స్ని కూడా రోజు చూసే పరిస్థితి ఉందనుకోండి, వాళ్ళు ఇంకా బెటర్ అసలు ఎఫ్డీలకి వెళ్ళిపోవడం బెటర్. అంటే ఈ ఫండ్స్ కూడా వేస్ట్ ఇంకా. అంతే ఓకే. కదా. అంటే ఇప్పుడు అది వాళ్ళ నేచర్ని బట్టి ఉంటుందండి. అలాగే వాళ్ళు అగ్రెసివ్ అంటే ఎంత టెన్యూర్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అనే దాని మీద కూడా ఉంటుందండి. Right. ఇవన్నీ మనం డిస్కస్ చేసి కాంప్రహెన్సివ్గా 1-to-1 డిస్కస్ చేసినప్పుడు ఒక ఐడియా వస్తుందండి. అంటే Right. నేను ఎందుకు 1-to-1 అంటున్నా అంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం Definitely, చేస్తున్నారు అనే దాని మీద definitely. వాళ్ళకి ఒక Yes, ఐడియా yes, ఉండాలండి. yes. అది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి మనం మాట్లాడతాం, బాబు ఇట్లా ఉంటుంది, మీరు ఎక్కడెక్కడ ఏం విన్నారో తెలియదు, అవును. మార్కెట్ అంతే రియాలిటీ కదా. ఇది. అవును. వాళ్ళు చాలా వింటుంటారు, ర్యాండమ్ గా ఒకటి ఏదో వింటారు, ర్యాండమ్ గా ఏదో ఒకటి చూస్తారు. లేదు 2023లో ఎప్పుడో చూసుంటారు దాన్ని అవును, మార్కెట్ అవును, భూమిలో, అవును. మళ్ళీ 2020లో రీ ఎంట్రీ ఇస్తారు. సో అట్లా కాదు. మీతో కష్టం సుమి, మీతో సో కరెక్ట్, కరెక్ట్. అంటే సైకాలజీ అండి, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా థింక్ చేస్తారండి. ఓకే. తర్వాత ఇప్పుడు ఒక రిటర్న్ వచ్చిందండి, ఒక వ్యక్తి ఎప్పుడు పెట్టాడు 19% CAGR వచ్చింది స్మాల్ క్యాప్లో అంటే ఎప్పుడు పెట్టాడు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? కరెక్ట్. ఒక 20 ఏళ్ళు వెయిట్ చేస్తాడు. అవును, ఈ 2 నెలలు కూడా వెయిట్ చేయరు, 2 సంవత్సరాలు కూడా వెయిట్ చేయరు. అవును. రైట్. 2 రోజులకు ఒకసారి దాన్ని మార్కెట్ చూస్తుంటారు. మనం చూసి ఏం చేయగలం? ఫండ్ ఏమన్నా పెంచగలమా, తగ్గిగలమా? ఏం చేయలేం కదండి. మా అయితే కొంచెం ఫండ్ పెట్టగలం, అంతే. అడిషనల్గా అంతే. ఇన్ఫ్యూజ్ చేయగలం. సో అట్లా. రైట్. సో ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకుంటారండి, హౌస్ లోన్స్. జనరల్గా హౌస్ కొనేటప్పుడు ఏం చెప్తారు, 20 yearsలో పీరియడ్ పెట్టుకోండి, అవును, 30% డౌన్ పేమెంట్ పెట్టుకోండి, అవును. 40% మీ ఇన్కమ్లో ఈఎంఐ పెట్టుకోండి. ఎవరన్నా సజెషన్ అడిగితే ఏం చెప్తారండి? అంతే కదా, అంతే, ఇదే కదా. ఇదే కదా. రైట్. అవును. సో 20 years మీరు ఒకసారి చూస్తారా, లోన్ పెట్టినాక రోజు చూస్తారా? ఎందుకు చూస్తాం లోన్ సార్? అమౌంట్ మారదు కదా, అవును, మారదు కదా అండి. ఒక నెలకి 60,000 కట్ అవుతుంది, 20 ఏళ్ళు 60,000 కట్ అవుతుందిగా. అవును. కొత్తగా మళ్ళీ చూస్తే ఏమైనా తగ్గుద్దా పెరుగుద్దా? పెరగదు కదా. మైండ్ ఫిక్స్ చేసుకుంటాం, 20 ఏళ్ళు నేను హౌస్ లోన్ కట్టాలి, Yes. అంతే, అంతవరకే కదా. అంతే. ఇప్పుడు ఎస్ఐపీలు చేసినప్పుడు కూడా అంతే కదా, నేను ఫిక్స్ చేసుకోవాలి కదా నా మైండ్ సెట్ని. ఓకే నేను ఒక 5 ఏళ్ళు కడతా, 7 ఏళ్ళు కడతా, 10 ఏళ్ళు కడతా, ఫిక్స్ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా అమౌంట్ ఏం మారట్లేదు కదా. కరెక్ట్, కరెక్ట్. అయితే ఇంకొకటి సార్, చాలా మంది వారెన్ బఫెట్ ఒక సామెత బాగా అంటే చెప్పింది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని ఒకటి ఆయన చెప్పాడని చెప్పి మార్కెట్లో విస్తృతంగా ప్రచారంలో ఉంటుంది. సో అట్లాగే చాలా మంది ఏం చేస్తారంటే ఆయన దగ్గర 10,000 ఉంటే వాటిని 10 ఫండ్స్ లోకి విభజించి 1000 రూపాయలు అట్లా టూ మచ్ డైవర్సిఫికేషన్ మంచిది కాదండి. ఈ డైవర్సిఫికేషన్ అనేది ఎలా అది ఉంటుంది? అంత డైవర్సిఫికేషన్ మంచిది కాదు. అచ్చా. ఎస్, మీరు అన్నది 100% కరెక్ట్. మనం డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో పెట్టుకోవడం అనేది ఆల్వేస్ సేఫ్ అండి, అది కరెక్టే. కానీ కొంతమంది స్టాక్స్ చూసినా కూడా 80 స్టాకులు ఉంటాయి పోర్ట్ఫోలియోలో. మ్యూచువల్ ఫండ్స్ చూస్తేనా 15 ఉంటాయండి. Yes. పెట్టే 10,000 లేకపోతే 20,000 15 ఫండ్స్ ఉంటాయి. నా 20 ఉన్నాయి. సో అంత డైవర్సిఫికేషన్ కరెక్ట్ కదండి. ఓకే. సో మనం బెస్ట్ మనం చూసుకుని ఒక ఐడియల్గా మనం పెట్టే అమౌంట్ని బట్టి ఒక 8 ఫండ్స్ 7 ఫండ్స్ చూసుకుని పెట్టుకోవడం మంచిదండి. ఓకే. ఒక ఫండ్ మంచి ఫండ్ అని చెప్పి నమ్మి అందులో ఇన్వెస్ట్ చేస్తాం.
కానీ అది చూస్తే 2 ఇయర్స్ మైనస్‌లోనే నడుస్తుందనుకోండి. సో, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? అంటే మార్కెట్ మైనస్‌లో ఉండి మైనస్‌లో నడిచిందా? ఆ! అదర్ ఫండ్స్ పీర్ ఫండ్స్ అంటే అదర్ ఫండ్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఇది పెర్ఫార్మ్ చేయట్లేదు అనేది ఫస్ట్ చూసుకోవాలి మనం. ఓకే. మార్కెటే మైనస్‌లో ఉందండి. ఇదే కాదు మనం పెట్టిందే కదా! అన్నీ అట్లా అచ్చా. ఒక ఇది 2% చూసుకోవాలి. ఇది ఓకే. చూసుకోవాలి. ఆ! 2% అటో ఇటో అన్ని మైనస్‌లోనే ఉంటాయి. రైట్. అంతే కదండీ. కరెక్ట్. సో, కరెక్ట్. దాన్ని ఫస్ట్ మనం చూసుకోవాలి. రైట్. చూసుకొని సూపర్. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి మనం. హ్మ్. యాహ్! సో, తొందరపాటు 2 ఇయర్స్ అయింది కదా అని చెప్పి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే అండి. ఇది ఫస్ట్ క్లారిటీ రావాలి మనకి. ఓకే. ఎందుకంటే పోనీ నేను ఇలా ఉంటే ఎలా? అలా ఉంటే ఎలా అంటే చెప్పండి? అన్ని ఫండ్స్ పడుతున్నప్పుడు వెయిట్ చేయటమేనండి. ఓకే. కొత్తగా మనం చేసేదేం లేదు. ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు. మనం తీసుకున్న ఫండ్ పెర్ఫార్మ్ చేయట్లేదు. వేరే రీజన్స్ వల్ల ఇష్యూ ఉంది ఆ! అనుకోండి, స్విచ్ అయిపోవటం ఫండ్. రైట్. అంత మించి ఇంకేం చేయగలం? రైట్. అంటే ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను ఒక యాప్‌లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మంచి రిటర్న్స్ వస్తున్నాయి నాకు. ఆల్మోస్ట్ 30% రిటర్న్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను కూడా. ఓకే. ఇట్లా అంటే ఎవరికి వాళ్ళు ఏదో ఒక యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి టైంలో మీలాంటి ఒక ఎక్స్‌పర్ట్, మీలాంటి ఒక మెంటర్ అవసరమా? ఇంత విస్తృతమైన నాలెడ్జ్, ఇంత విస్తృతమైన అది అంటే 30% ఎప్పుడు ఉందండి? మీరు మార్కెట్ కోవిడ్ టైంలో పెట్టారు. హ్మ్. కోవిడ్ టైంలో పెడితే 30% చూపిస్తది. అవును. ఇంకా వెళ్తా ఉంటారు. మెల్లగా అది 20కి వస్తది. హ్మ్. ఓకే. మెల్లగా ఇంకెళ్ళే కొద్దీ 10% చూపిస్తది మార్కెట్ పడంగానే. ఇంకొంచెం పడంగానే -7% చూపిస్తది. అప్పుడు మీ కాల్ ఏంటి? ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు మార్కెట్‌లో ఆల్ టైమ్ లోలో పెట్టారు. లేదంటే మార్కెట్స్ రైజింగ్ టైంలో పెట్టారు. హ్మ్. కాబట్టి మీరు 4 సంవత్సరాల నుండి పెట్టినోళ్ళందరికీ కూడా 30%లో 25%లో 25% చూపిస్తున్నాయి. అవును. మార్కెట్ రేపు నిజంగా ఓ 15% కరెక్షన్ వచ్చిందనుకోండి. 15% కరెక్షన్ వస్తే డెఫినిట్‌గా ఓ 10% ఫండ్స్‌లో కరెక్షన్ అయితే వస్తది కదా! లార్జ్ బీభత్సంగా. క్యాప్‌లో అయితే ఒక భయంకరంగా. 10%, మిడ్ క్యాప్‌లో అయితే ఒక 20%, స్మాల్ పక్కాగా. క్యాప్‌లో అయితే ఒక 30% కరెక్షన్ అవును. వస్తది. అవును. అప్పుడు మీ పోర్ట్‌ఫోలియో మైనస్‌లోకి వస్తది. అవును. అప్పుడేం చేయాలి? కాబట్టి మీరు ఉండాల్సిందే లేదు. అంటారు. మీకు అనిపిచ్చింది. ఆ! సడెన్‌గా మీరు హైలో తీసుకొచ్చి ఇంకా ఎక్స్‌ట్రా డిప్లాయ్ చేశారు మనీ. ఆ! లేదులెండి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ కదా! కొంచెం ఆగండి ఆ! అని చెప్పేవాళ్ళెవరు? లేదు మీరు మీరే. అనుకున్నారు. మీరు ఒక 30,000 పెడుతున్నారు. ఇంకో 20,000 నేను పెడదాం సంవత్సరానికి. సంవత్సరం తర్వాత నేను ఏదో కార్ అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడు తీసుకుందాం అనుకున్నారు. అప్పటికి అది మైనస్‌లో ఉంది ఒక అవును. 7%. అవును. అప్పుడు మీ యొక్క డెసిషన్ ఏంటి? సో, మీరే దేవుడంటారు. అహా! దేవుడు నో. నో. అంటలేదు కదండీ. అంతే కదా! ఇప్పుడు అట్లా అని మీలాంటి కాదు. వాళ్ళు అంటే ఐ మీన్ నేననేది ఆ! ఏంటంటే అండి, మీరు తెలుసుకోండి ఫస్ట్. కరెక్ట్. అవును. మార్కెట్స్ ఏంటి? మార్కెట్స్‌లో ఉన్న రిస్క్ ఏంటి? మార్కెట్స్ రైట్. ఒక్కటే కాదు కదా! అవును. ఈ మెనీ అదర్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. నేను రైట్. పార్క్ చేసుకోవాలి. సపోజ్ నా దగ్గర ఉంది సార్. ఇప్పుడు మార్కెట్ ఉన్న సినారియోలో నేను ఒక 1 ఇయర్ అడిషనల్‌గా పెడదాం అనుకుంటున్నాను. ఇందులో పెట్టనా? లేదంటే నేను అదర్ అసెట్ క్లాస్ లిక్విడ్ ఫండ్స్‌లో కరెక్ట్. పార్క్ కరెక్ట్. డెట్ ఫండ్‌లో పార్క్ చేసుకోనా? రైట్. ఇలాంటిది అట్‌లీస్ట్ మీకు తెలిసుండాలి. కరెక్ట్. మీరు అది తెలియకుండా కొంతమంది ఎలా ఉంటాయంటేనండి, కొంతమంది డౌట్స్ ఎలా అడుగుతారు. సార్ నా దగ్గర 10,00,000 ఉన్నాయి. హ్మ్. నాకు ఒక 1 ఇయర్ తర్వాత కావాలి. హ్మ్. నేను మార్కెట్‌లో పెట్టనా? అంటే ఫండ్స్‌లో పెట్టనా? ఇప్పుడంతా అదే మనం ఫండ్స్ అర్థమైంది. గురించి అవును. మాట్లాడుతున్నాం అవును. కాబట్టి ఫండ్స్‌లో పెట్టనా అని. 1 ఇయర్ తర్వాత కావాలన్నప్పుడు స్ట్రెయిట్ అవే మేము చెప్పేస్తాం. ఐదర్ నువ్వు వేసుకో బ్యాంక్‌లో లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకో. అచ్చా! డెట్ ఫండ్స్‌లో పెట్టుకో. లేదా షార్ట్ అంతేగాని డ్యూరేషన్ ఫండ్స్‌లో ఇటువైపు పెట్టుకో. రాకని చెప్తారు. రాకని ఆ! చెప్తామండి. అంటే అట్‌లీస్ట్ ఎందుకు చెప్తాం అది? ఎవరు గెస్ చేయలేరు మార్కెట్‌ని. కరెక్ట్. కరెక్ట్. నేనే కాదు ఎవరు కూడా గెస్ అవును. చేయలేమండి. అవును. మార్కెట్ ఎలా ఉంటదని అంతే ఎవరికీ కదా! తెలీదు. అవును. రైట్? రేపు ఎంత పడుద్ది, ఎంత పెరుగుద్ది తెలీదు. కాకపోతే మన అవసరాలను బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి మనం అట్‌లీస్ట్ ఒకసారి థింక్ చేయి. ఇది అవును. వద్దు. లేదు హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుకో. అచ్చా! చెప్తారు. అట్‌లీస్ట్ హైబ్రిడ్ యెస్. ఫండ్స్ 1-3% రిటర్న్‌లో సూపర్. అయినా మీరు సూపర్. బయటకొస్తారు. అవును. మైనస్‌లో లేకుండా. రైట్. ఇట్లాంటియండి చిన్న చిన్న సజెషన్స్. కరెక్ట్. లేదా కరెక్ట్. మార్కెట్ ఓవర్‌వ్యూ చిన్న చిన్నవి ఇవే పెద్దయి. హ్మ్. వీటి ద్వారానే కదా పోర్ట్‌ఫోలియో బిల్డ్ బిల్డ్ అవుతది. అవుతదండి రైట్ అట్లా. సార్. ఇప్పుడు మీరు లేదు ఇంకొకటుందండి. ఆ! ఎస్‌డబ్ల్యూపీ. ఆ! ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీ ఎప్పుడు పెట్టాలి? ఓకే. ఎస్‌డబ్ల్యూ ప్రతిసారి కాదు కదా! అచ్చా! ఎస్‌డబ్ల్యూపీ హైలో పెట్టారు మీరు. మీరు కంటిన్యూయస్‌గా మార్కెట్ ఒక 8 నెలలు మీకు డౌన్ ట్రెండ్ నడిచింది. హ్మ్. 8 నెలల్లో మీకు ఎస్‌డబ్ల్యూపీ అంటే ఎక్కడి నుండి వస్తదండి? మీరు ఆ! పెట్టిన డబ్బులే ఫండ్స్ మళ్ళీ అమ్మి కరెక్ట్. మీకిస్తారు. అవును. అమ్మేటప్పటికి మీకు నెలకి మీరు ఒక 5% పెట్టారు. చివరికి చూసేటప్పటికి అదొక 7, 8 లక్షలు మైనస్ కనపడుద్ది. అరే! నేను ఇదంతా నా ఏదో రిటైర్మెంట్ డబ్బులు తీసుకొచ్చి పెట్టాను. ఇదేంది అవును. నేను 2,00,00,000 కరెక్ట్. పెడితే లేకపోతే ₹1,00,00,000 పెడితే నాకేంటి మైనస్ కనపడుతుందనే ఒక భయం వస్తది. అవును. కన్‌ఫ్యూజన్ వస్తది. అట్‌లీస్ట్ మీకు దాన్ని గైడ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి పక్కన కాదులేండి మార్కెట్స్ హిస్టారికల్‌గా ఇలా ఉన్నాయి. లేదు ఇలా పెట్టినా కూడా ఇంకొక 1 ఇయర్‌కి రికవర్ అయినప్పుడు మీ కార్పస్ మీకు ఫిల్ అవుతది. ఏదో సంథింగ్ కరెక్ట్. ఆ ధైర్యం ఉంటదండి. అవును. అంతే తప్ప ఇప్పుడు అట్లా చాలా మంది ఏమన్నారు రిటైర్ అయిన డబ్బులను తీసుకొచ్చి ఎస్‌డబ్ల్యూపీలో పెడదాం. అవును. తప్పేం లేదండి. ఇప్పుడు హ్మ్. ఎందుకంటే రిటైర్ అయినా కూడా మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరుగుతుంది కదండీ. అవును. 20 ఏళ్ళు, అవును. 30 ఏళ్ళు మనకి కావాలి. అంతే కదా సార్. కావాలంటే మరి బ్యాంక్ ఇంట్రెస్ట్‌తో వర్కౌట్ అవ్వదు. అవును. ఖచ్చితంగా మార్కెట్‌లో కొంత పెట్టాలి. కరెక్ట్. ఎంత పెట్టాలి? ఆ హ్మ్. కొంత అంటే ఎంత? ఎంత? ఎంత పెట్టుకోవాలి నేను? ఆ ఎంతకి నాకు ఎంత రిస్క్ వస్తది? ఓహ్! ఇవన్నీ కూడా కొంత మనం డిస్కస్ చేసుకొని డెఫినిట్‌గా. సో, పెట్టుకోవడం మంచిదండి. అదే మీలాంటి వాళ్ళ అవసరం చాలా చాలా ఆ! అద్భుతంగా అంటే ఉంటది. అంటే మీలాంటి
మీలాంటి వాళ్ళు. ఎందుకంటే నిజమే ఇప్పుడు పోర్ట్‌ఫోలియో ఆడిట్ అనేది కూడా చేస్తారు మీరు. ఇది నిజంగా అవసరమా? ఎందుకు అవసరం? పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మీరు చూడండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 1.5 ఇయర్‌లో మెటల్స్ ర్యాలీ వచ్చింది. అవును. లాస్ట్ 1 ఇయర్‌లో స్మాల్ క్యాప్స్ మీకు 3 ఇయర్స్ బ్యాక్ బాగా పెర్ఫార్మ్ చేసినాయి. అవును. ఇఫ్ యూ ఆర్ ఏ స్మార్ట్ ఇన్వెస్టర్ అంటే కొంచెం మనకు తెలుసుంటే ఇప్పుడు అంతే కదా! నేను అవును. స్మాల్ క్యాప్స్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని షిఫ్ట్ అయిపోతా వేరే అంతే ఫండ్స్‌లోకి. కదా! అవును. మల్టీ అసెట్‌లోకో లేకపోతే మల్టీ పర్ఫెక్ట్. క్యాప్‌లోకో పర్ఫెక్ట్. అవును. షిఫ్ట్ అయిపోతాయి. ఇది అవును. మనం ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ 3 ఇయర్స్‌కో, 2 ఇయర్స్‌కో మార్కెట్ కండిషన్ బట్టి మనం కొంత రీబాలన్స్ చేసుకుంటే బావుంటది కదండీ! అవును. సూపర్ సార్. సూపర్. ఇప్పుడు ఒక పాప ఉంది సార్. 3 ఇయర్స్ పాప ఉందనుకోండి. ఆమె కోసం ఓ 15 ఏళ్ళు డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నాననుకోండి. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ ప్లాన్స్ ఉంటాయా సార్ వాటికి? ఇప్పుడు ఫండ్స్‌లో కేటగరీస్ ఉన్నాయండి. అచ్చా! చాలా కేటగరీస్ అవునా? ఉంటాయి. ఓకే. వాళ్ళ 15 ఇయర్స్ తగ్గట్టు చిల్డ్రన్ ఫండ్స్ ఉంటాయి. ఇట్లా పెట్టుకోవచ్చు. అచ్చా! సో, డెఫినెట్‌గా వాళ్ళ గోల్‌ని బట్టి హ్మ్. మ్యారేజ్‌కైతే 15 ఇయర్స్ అదే ఎడ్యుకేషన్ 15 ఇయర్స్, మ్యారేజ్ అయితే 20 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో పెట్టుకోవచ్చండి. ఓకే. రైట్. మీరన్నట్టుగా నాకు రిటైర్మెంట్ ద్వారా ఓ 10,00,000 వచ్చాయి. రిటైర్డ్ ఫండ్ వచ్చింది. సో, దాన్ని నేను ఒకేసారి లంప్ సమ్ పెట్టాలా ఎస్ఐపిలో? లేదంటే సిప్‌లో పెట్టుకుంటా అంటే ఎవ్రీ మంత్ అట్లా ఇన్‌స్టాల్‌మెంట్‌లా కట్టుకుంటూ అంటే పోవాలా? రిటైర్మెంట్ ఫండ్ ఎందుకు పెట్టాలండి? ఓకే. రిటైర్మెంట్ వచ్చిన ఫండ్‌ని మీరు ఆ! ఎందుకోసం పెడుతున్నారు అందులో? ప్రాఫిట్స్ అంటే రావాలి అని. రిటైర్మెంట్ వచ్చినాక మీకు ఎనీ అదర్ ఇన్‌కమ్ సోర్స్ ఉందా? ఇక్కడ లేదు. చాలా పారామీటర్స్ ఉంటాయి కరెక్ట్. కదండీ! కరెక్ట్. కరెక్ట్. అవును. రిటైర్మెంట్‌కి నాకు సొంత ఇల్లు ఉంది. రిటైర్మెంట్‌కి కూడా నాకు సొంత ఇల్లు లేదు. హ్మ్. ఓకే. రిటైర్మెంట్‌కి నాకు పెన్షన్ వస్తుంది. హ్మ్. ఒకవేళ అప్పుడు రైట్. రిక్రూట్ కరెక్ట్. అయినోళ్ళైతే. లేదు రిటైర్మెంట్ తర్వాత నాకు ఒక హౌసు దానికి ఒక అద్దులు వస్తున్నాయి నాకు. హ్మ్. ఈ రిటైర్మెంట్ డబ్బులు నాకు అవసరము. లేదు ఈ రిటైర్మెంట్ డబ్బులు నేను ఒక 5 ఏళ్ళు నాకు అవసరం లేదు. హ్మ్. ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి కదండీ! కరెక్ట్. దీన్ని బట్టి మనం పెట్టాలండి. అంతేగాని మ్యూచువల్ ఫండ్స్ బ్లైండ్‌గా వచ్చేసి అచ్చా! పెట్టాల్సిన 10,00,000 అవసరం కదా! అని లేదంటున్నా. ఆ! ఆ! అది. దాని బదులు ఎఫ్‌డి చేసుకోవడమో ఇట్లాంటివి అంటే చేసుకోవడం. మనం దేనికోసం పెడుతున్నాం? ఈ కరెక్ట్. ఫండ్ నాకు 5 ఏళ్ళు నా ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి రైట్. నాకు కార్పస్ రైట్. ఇప్పుడు కావాలి. చెప్పండి. నాకొక రిటైర్ అయిన పర్సన్ దగ్గర 10,00,000 ఉన్నాయి. అతను ఏ ఉద్దేశ్యంతో ఎస్ఐపిలోకి రావాలి? అంటే ఏ ఆలోచన ఉంటే రావాలి? అదే అండి. ఇప్పుడు అతనికి దాని మీద ఎస్ఐపి పెడితే ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ రాదు గదండీ! ఓకే. ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ కోసం అయితే రాదు. కాదు గదా! అది. కాదు. ఒక 5-7 ఇయర్స్ నేను ఈ ఫండ్ నాకు అవసరం లేదు. ఆ! నాకు తర్వాత ఏదైనా మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కో లేదు ఇంకా అదర్ ఎక్స్‌పెన్సెస్‌కి కావాలనుకుంటే దీనిలో పెట్టుకుంటామండి. ఓకే. ఎందుకు వి విల్ గెట్ అట్‌లీస్ట్ 13-14% ఆర్ సూపర్. 12-14%. రైట్. మీరే అన్నారు కదా! ఇందాక అవును. ఇన్‌ఫ్లేషన్ అవును. బీట్ చేసేయాలి. అంతే కదా! అవును. దాన్ని బద్దలు కొట్టాలన్నారు కదా! లేకపోతే కరిగిపోతుంది కదా సార్. ఇప్పుడు అదే. అకౌంట్‌లో డబ్బుంది కదా అని నాకేంది నా అకౌంట్‌లో 10,00,000 ఉంది, 20,00,000 ఉందని కూర్చున్నాం అనుకోండి. వన్ ఫైన్ మార్నింగ్ హ్మ్. ఇప్పుడు రూ. 50 వచ్చింది రేపు రూ. 100 డెఫినిట్‌గా అయిందనుకోండి. అండి. నా 20,00,000 10,00,000 అయిపోయినట్టే కదా అంతే. ఆటోమేటిక్‌గా. అంతే అండి. సో, అట్లా. సో, అదే అండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెట్టాలండి. ఇది ఓకే. ఇన్‌కమ్ కాదు కదండీ. అవును. ఇన్వెస్ట్‌మెంట్. కరెక్ట్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఒక 5-7 ఇయర్స్ పడతది. పోతే సో, ఆగాలి. అప్పటికి నాకు ఈ అమౌంట్ నేను ఉంచగలను, సో, ఆపగలను అనుకుంటే అప్పటిదాకా ఆగితే మీరు గ్యారంటీ‌గా డబ్బులిస్తారా? ఎంతిస్తారు? నేను కాదండి. మీరంటే మీరు పెట్టే ఫండ్స్ ద్వారా మార్కెట్ రిటర్న్ అనేది జనరల్‌గానండి. ఇక్కడ 2 కేసెస్ అండి. మార్కెట్ అసలు నిఫ్టీ రిటర్న్ ఎంత ఇచ్చింది? అంటే నిఫ్టీయే కదా! ఇప్పుడు మెయిన్ మనకి స్టాక్స్ అంటే నిఫ్టీ రిటర్న్ మనం హిస్టారికల్‌గా 30 ఇయర్స్ నుంచి చూసినా కూడానండి అవును. ఓ 13% ఇచ్చింది. అవును. సో, మనం యావరేజ్. యావరేజ్ మీద అవును. రైట్ 13.5%. మనం కూడా ఫండ్స్ జనరల్‌గా మన మైండ్ సెట్ కూడా పెట్టేటప్పుడు 13% అనుకుని పెట్టాలండి. పెట్టాలి. లేదా ఫండ్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఫండ్ మేనేజర్ యాక్టివ్‌గా ఉన్నాడు. అది 16, 15 కూడా వెళ్ళొచ్చండి. హ్మ్. ఏంటి లేదు మార్కెట్సే బాగున్నాయి. ఓ 16-17% దాకా కూడా మనకి అది వెళ్ళొచ్చు. కానీ సూపర్. ఐడియల్‌గా మనకి మార్కెట్ ఇచ్చిన రిటర్న్ 13% అండి. 13.5%. సో, ఫైనల్‌గా ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మా ప్రేక్షకులు ఆవేశంతో ఊగిపోతారు. ఎస్ఐపిలో పెట్టాలి అని. సో, వాళ్ళు పెట్టాలన్న ఆవేశంతో మీకు ఫోన్ చేస్తారిప్పుడు. చేస్తే రాబోయే 20 ఏళ్లలో వాళ్ళ లైఫ్‌ని మీరు ఎలా మార్చబోతారు? 20 ఏళ్ళ లైఫ్ మారదు గానండి. ఒక సెక్యూర్డ్ అమౌంట్ అనేది మనం కార్పస్ క్రియేట్ చేసుకోగలం. ఓకే. రైట్. 20 ఏళ్ళ తర్వాత మనకి అది ఉద్యోగమైనా ఏదైనా ఒక పీక్ పాయింట్‌కి వస్తే తర్వాత మనకు డబ్బులు కావాలి కాబట్టి ఒక లంప్ సమ్ క్రియేట్ అవుతదండి. ఓకే. రైట్. కోటీశ్వరులను చేస్తారు మీరు. నేను 20 చేయనండి, ఏళ్లలో. మార్కెట్ చేస్తది. మార్కెట్ ఓకే. మీ ద్వారా. మీరు పూజారి సార్. ఇక్కడ మీ ద్వారానే ఇక్కడ మార్కెట్. ఇన్వెస్టర్, మార్కెట్ మధ్యలోనేనండి. అంతే. మీరు పూజారి అందుకే ఇన్వెస్టర్ అంటున్నాను. కంటిన్యూస్‌గా మార్కెట్‌లో 20 ఏళ్ళు మ్యూచువల్ ఫండ్‌లో పెడతాడా? అది ఇన్వెస్టర్ చేతిలో ఉంటది. ఓకే. మార్కెట్ రిటర్న్ ఎలా ఇస్తదనేది మార్కెట్ చేతిలో ఉంటది. ఓకే. అంటే మనం ఏం చెప్తాం? బాబోయ్! అంటే తప్పించుకుంటారు. ఇది ఆ! కాదండి. మనం ఆ! ఏం చెప్తాం ఇన్వెస్టర్‌కి పాస్ట్ డేటా చెప్తాము. మార్కెట్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చెప్తాము. ఎందులో పెట్టుకోవాలి, ఎలా రీబాలన్స్ చేసుకోవాలి. ఓకే. ఇంతవరకేనండి. ఓకే. రైట్. నేను చేయనని కొట్టేసిన మార్కెట్ చేసిద్ది. సూపర్. సూపర్. ఓకే. అయితే యాహ్! రీబాలన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ. మీరు ఎగ్జాక్ట్‌లీ. సిప్ స్టార్ట్ చేసేవాళ్ళు కదా! ఆల్రెడీ సిప్‌లు కడుతున్నారు.
ఉన్నోళ్ళు కానివ్వండి, అవును, లంసం అవును. పెట్టిన వాళ్ళు కానివ్వండి, మార్కెట్ కున్న డైనమిక్స్ని బట్టి ఒక్కొక్కసారి అవసరం అయితే కొంత రీబ్యాలెన్స్ ఆఫ్ ఫండ్స్ ఖచ్చితంగా, చేసుకోవాలండి. ఖచ్చితంగా. దానికి ఎవరన్నా నిజంగానే. ఇప్పుడు వస్తే మనం గైడ్ మీరన్న చేస్తామండి. మాట బాగా నాకు రిజిస్టర్ అయింది. ఇప్పుడు గత కొంతకాలంగా మెటల్స్ బాగా ట్రెండ్ ఉమ్, అవుతున్నాయి. ఉమ్. ఈ టైంలో రీబాలన్స్ చేసుకోకపోతే నష్టపోతాం మనం. నష్టమే కదండి. సో, Yeah. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి కొంత వాళ్ళ పోర్షన్ అవసరం. ఇట్స్ నాట్ యాహ్! లైక్ డైనమికల్లీ వీడు. అదేలెండి. అది కొంత మనం వాళ్ళ ట్రెండ్, దగ్గర ఉందండి. ట్రెండ్ సపోజ్ ఒక ఉంటుంది 1 గదా! క్రోర్ అవును, ఆల్రెడీ కార్పస్ క్రియేట్ అయింది. అవును. మంత్కి ఒక 50,000 ఎస్ఐబీలు వెళ్తున్నాయి. సో కొంత చేంజెస్ ఏమన్నా చేసుకోవాలా అనేది యెస్. కూడా ఇంపార్టెంట్ అండి. హ్మ్. లేదు మనం కొన్ని డైవర్సిఫికేషన్. నష్టాలు నడుస్తుంటాయి గదా సార్! అప్పుడు రీబాలన్స్‌లో వాటిని లేపేస్తారా? అంటే నష్టాలంటే ఎస్ఐపి ఆల్రెడీ నడుస్తుంది కదండి. అవును. ఫండ్ ఇక్కడ మెయిన్ అండి. ఓకే. ఇప్పుడు ఆ ఫండ్ పెర్ఫార్మ్ చేస్తుందా చేయదా? ఆ అచ్చా! ఫండ్ చేయనప్పుడు ఫండ్ని షిఫ్ట్ అవటమో ఓకే. లేకపోతే అసలు ఎందుకు ఆ ఒకవేళ ఫండ్ మైనస్‌లో నష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి వాటి నష్టం పెర్ఫార్మెన్స్ ఉంది అంటే అంటే ఉంచుతారు. అట్లా కదండి. మార్కెట్ పడిందండి, అవును. రైట్? ఏ ఫండ్ పడింది, బి ఫండ్ పడింది. ఓకే. ఏ ఫండ్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, బి ఫండ్ కూడా పడింది, మైనస్లోనే ఉంటుంది. రైట్. కానీ సో అలాంటప్పుడు పెద్ద డిఫరెన్స్ రాదుగా షిఫ్ట్ చేసిన అవును. యూనిట్స్లో పెద్ద డిఫరెన్స్ రాదు కదండి. కరెక్ట్, కానీ కరెక్ట్. పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఈ ఫండ్ ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తుంది కదా. నేను మొన్న యాప్ ఒకటొచ్చిందండి. మీ ఫండ్‌ని రీబాలన్స్ చేస్తాము. మీరు మీ పోర్ట్‌ఫోలియో గనుక మాకు అప్పగిస్తే దానిలో ఏవేవి డిలీట్ చేయొచ్చు, ఏవేవి ఉంచుకోవాలో చెప్తాము అని ఒకటొచ్చింది. అట్లాంటి వాటిని అంటే వాళ్ళు ఏ బేస్ మీద చేస్తున్నారో మనకు మనకు తెలియదు తెలీదుగా. కదండి. అవును. ఏ బేస్ మీద ఇక్కడ ఒక 4-5 పారామీటర్స్ ఉంటాయండి. ఓకే. ఆ ఫండ్ రీబ్యాలెన్స్ కరెక్టే. ఆ ఫండ్ కూడా పెర్ఫార్మ్ చేయాలిగా. అవును. చేయడానికి మీ మీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫండ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అనేది కూడా ఉంటుంది. వాళ్ళు ఏ బేస్ మీద చెప్తున్నారు అది మనకు ఇక్కడ తెలీదు. ఇంపార్టెంట్ అవును. కదండి. కరెక్ట్. ఇక్కడ మనకేంటంటే మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మార్కెట్లో డైలీ మేము వాచ్ చేస్తాం కాబట్టి కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఎస్ఐఎఫ్ అనేది వచ్చింది, అవును. రైట్? ఎస్ఐఎఫ్లో ఏం చేస్తుంది, సెబీ ఏం చేసింది, కొంత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ పొజిషన్ తీసుకోమని లెవరేజ్ ఇచ్చింది, 25% లెవరేజ్ ఇచ్చింది. ఓకే. సో ఇలాంటి మార్కెట్లో ఇది ఎంతవరకు రిటర్న్ రాగలదు, ఫండ్ మేనేజర్ కాల్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరండి. ఇక్కడ యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ డిఫరెంట్, ఓకే. ఆర్బిట్రా చేసే మెథడ్ డిఫరెంట్. అవును. అది ఎంతవరకు వాళ్ళు చేయగలరు, ఎక్స్ట్రా రిటర్న్ ఎంత తేగలరు, ఇలాంటివన్నీ కూడా కొంత మనకు మార్కెట్ మీద అవగాహన ఉంది కాబట్టి కరెక్ట్. ఇది కొంచెం మనకి కంఫర్టబుల్ అంటే ఖచ్చితంగా, గైడెన్స్ ఖచ్చితంగా సార్. చేయగలం. జస్ట్ మా వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయాలని అడిగాను గానీ, మీరే కరెక్ట్, మీతోనే వెళ్ళాలనేది. యెస్, ఐ నో. సో థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే కొంత క్లారిటీ వచ్చింది మాకు ఎస్ఐపిల గురించి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, నేనేమంటానంటే ఇంకా ఎఫ్డీలు అని వాటిలలో పెట్టుకుంటూ కూర్చోకండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కాటేస్తూ ఉంటుంది. నేను ఇంకా జస్ట్ ఇన్ఫ్లేషనే అనుకున్నాను. దాంట్లో రకరకాల ఇన్ఫ్లేషన్, మెడికల్ ఇన్ఫ్లేషన్ అని ఇట్లా రకరకాలు చెప్తున్నారు సారు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొకటి, దీంట్లో ఈ యాప్ల గోల ఎక్కువైపోయింది కాబట్టి దయచేసి వాటిని నమ్ముకోకండి. యాప్లు గుడ్డిగా వాటిని నమ్మేసి మనం పెట్టేసి నష్టపోవడం కంటే కూడా ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి మన పోర్ట్ఫోలియో కనుక పెడితే ఖచ్చితంగా రీబ్యాలెన్సింగ్ అవుతుంది. దాన్ని ఒక పద్ధతికి తీసుకొస్తారు. ఈ కన్సల్టెన్సీ ఎప్పుడు ఏవి ర్యాలీ అవుతున్నాయి, ఎప్పుడు ఎట్లా ట్రెండింగ్లో ఉన్నాయని చూసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా మనకి సలహాలు ఇస్తారు. కాబట్టి సో గణేష్ గారితో ట్రావెల్ చేయడం అనేది సేఫెస్ట్ వే నన్ను అడిగితే. ఎందుకంటే గణేష్ గారితో సేఫెస్ట్ అని నేను ఎందుకు ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నానంటే, నేను ఒకసారి అడిగాను, సార్ నాకు ఒక 10% అట్లా ఇస్తారా అంటే, సారీ అండి అన్నాడు. సరే 8% ఇస్తారా అని అడిగాను. అస్సలు కుదరదండి. అదేంటి సార్, మా ఫ్రెండు 7%, 8% ఇస్తున్నారు అంటే, అయితే అక్కడికే వెళ్ళండి అన్నాడు. మీరెందుకు ఇవ్వరు అంటే, మీరు ఎంత ఇస్తారు పోనీయండి అని అడిగాను. 2% కూడా నేను మీకు ప్రామిస్ చేయనండి అన్నాడు. ఇదేంటి అంటే, సార్ మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తే నేను అలా చేస్తా తప్ప, ఇంత ఇస్తాను అని ప్రామిస్ చేశారు అంటే అది ఫేక్, నమ్మకండి, అది చాలా తప్పు జరుగుతున్నట్టు లెక్క అక్కడ అని చాలా క్లియర్గా చెప్పాడు. నాకు అప్పుడే అర్థమైంది, ఓకే ఇట్లాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తే మన ఫండ్, మన డబ్బు, మన కష్టార్జితం, మనం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న రూపాయి ఇలాంటి వాళ్ళ చేతుల్లో సేఫ్గా ఉంటుందని నాకు అర్థమైంది. సో ఇమీడియట్గా కాల్ చేసి గణేష్ గారితో కనెక్ట్ అవ్వండి. మీ పోర్ట్ఫోలియోని డైనమిక్గా అద్భుతంగా మార్చేసుకోండి. మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇది నాది హామీ. అంతేనా సార్, మీ తరఫున ఇచ్చేసా హామీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గణేష్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.